హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ sudhakarvemagiri. ఒకరోజు నువ్వు సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా నీకు లాంటి ఒక వ్యక్తి కనిపించాడు. సేమ్ డిట్టో నీకులాగే ఉన్నాడు. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? ఆశ్చర్యపోతామా? ఆశ్చర్యపోమా? Suppose while walking one day, suddenly you see someone who looks exactly like you. How would you feel? Surprised? Shocked? And suppose that person wants to exchange his identity with yours. How would you react? Suppose a person doesn't want merely to exchange places with his lookalike. He has other evil plans. సరే, అతను గుర్తింపును నీతో షేర్ చేసుకుందామని అనుకున్నాడు, బాగానే ఉంది. లేకపోతే నీ గుర్తింపుని తను మంచి కోసం ఉపయోగించుకుందాం అనుకున్నాడు, బాగానే ఉంది. కానీ అదే వ్యక్తి ఒక చెడ్డ ఆలోచనలతోటి నీ గుర్తింపుని తన గుర్తింపులా వాడుకుందామన్న ప్రయత్నం చేస్తే అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? నీ పరిస్థితి ఏంటి? అసలు ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మన లైఫ్లో జరిగిందా? వచ్చిందా? ఏంటి ఈరోజు సుధాకర్ సార్కి ఏమైంది అని అనుకుంటున్నారా? ఏమి లేదు. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ ఇంగ్లీష్ లెసన్లో భాగంగా యూనిట్ 17కి సంబంధించి ఇఫ్ ఐ వర్ యూ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒకవేళ నేనే గనక నువ్వు అయితే అంటే అసలు ఏమవ్వచ్చు? లేదా నువ్వే గనక నేనైతే ఏమవుతుంది అనే టాపిక్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇఫ్ ఐ వర్ యూ అనే ఈ లెసన్ని డగ్లస్ జేమ్స్ అనే ఐరిష్ రచయిత రాయడం జరిగింది. ఇది సింపుల్గా చెప్పాలంటే వన్ యాక్ట్ ప్లే. ఇది వన్ యాక్ట్ ప్లే అనమాట. అంటే దీంట్లో 2 క్యారెక్టర్స్ తోటి ప్లే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ కామెడీ విత్ హ్యూమరస్ ఇన్సిడెంట్. అంటే హాస్యభరితమైనటువంటి సంఘటనలు గల కామెడీ చక్కగా మిళితం చేసి తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ప్లే ఇది. మరి నేను మీకు ఎప్పుడు చెప్పినట్టుగానే మీరు ఈ ఒక్క వీడియో కానీ క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అంటే ఈ లెసన్ మీద మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు అవన్నీ క్లియర్ చేసుకొని ఎగ్జామ్ కూడా చాలా చక్కగా రాయగలరని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అండ్ మనస్ఫూర్తిగా ఘంటాపదంగా కూడా చెప్తూ ఉన్నాను. సో ఎవరైనా ఇంటర్మీడియట్ పిల్లలు కానీ చూస్తూ ఉంటే దయచేసి ఎవరి వరకు చూడమని కోరుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ వన్స్ అగైన్ ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ యూట్యూబ్ ఛానల్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. మరి యాజ్ ఇట్ ఈస్ మనం ఫస్ట్ సమరీని ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. తర్వాత మీనింగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎనోటేషన్స్ ఉంటాయి. ఎనోటేషన్స్ తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అక్కడితో మనకి లెసన్ అనేది క్లోజ్ అవుతుంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 1 అవర్ వరకు వీడియో రావచ్చు. మరి ఒక కష్టమైన కానీ నేను చేయడానికి సంసిద్ధంగానే ఉన్నాను. మరి మీరు కానీ చివరి వరకు వింటే మీకు లెసన్ మీద ఉన్నటువంటి ప్రతీది కూడా మీకు అర్థమవుద్దని అనుకుంటూ మరి ఫస్ట్ సమరీని స్టార్ట్ చేసుకుందాం. ఇఫ్ ఐ వర్ యూ ఈజ్ a one-act play written by the Irish writer Douglas Jjames. It is with the 2 characters. It is a comedy with a humorous incidents. మరి ఇఫ్ ఐ వర్ యూ అనే యొక్క వన్ యాక్ట్ ప్లే, దీన్ని తెలుగులో ఏమంటారంటే ఏకాంకిక అంటారు. ఐరిష్ రచయితైనటువంటి డగ్లస్ జేమ్స్ రాయడం జరిగింది. దాంట్లో 2 పాత్రలు ఉన్నాయి. హాస్యభరితమైన సంఘటన గల కామెడీ దీంట్లో బాగా దట్టించడం జరిగిందండో. సో ఇక్కడ గెరాడ్, దీన్ని జెరాడ్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకేనా? సో యాక్చువల్గా దీనికి మనకు ఓల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక వర్డ్ ఇది, gerrad.
సో తెలుగులో దీన్ని గెరాట్ అంటాము. సో మీరు ఎలా ప్రొనౌన్స్ చేసుకున్నా దట్ ఈజ్ యువర్ విష్. Gerrard is in his cottage busy making a phone call. Gerrard తన ఇంటిలో ఫోన్ కాల్ చేస్తూ ఉన్నాడు. An intruder having a revolver in his hand comes into the house. చేతిలో రివాల్వర్ కలిగిన ఒక ఇంట్రూడర్ ఇంట్లోకి వచ్చాడు. బోత్ ఆర్ సిమిలర్ ఇన్ అపీరెన్స్. వారిద్దరూ ఒకే విధంగా ఉన్నారు. ద హైట్, ద వెయిట్, ద స్టాచర్ అండ్ ద మూమెంట్స్ ఆర్ అలైక్. ఎత్తు, బరువు, రూపం మరి కదలికలు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ద డైలాగ్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ సర్ప్రైజింగ్. మరి వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ద ఇంట్రూడర్ రివీల్స్ హిజ్ మిషన్ దట్ హీ వాంట్స్ టు కిల్ జెరాడ్. మరి ఎవరైతే లోపలికి చొరబడి వచ్చారో వాడు క్లియర్గా చెప్పేస్తారు, నా మిషన్ ఏంటంటే జెరాడ్ని చంపడం. He asks his name, his stay and his likes and dislikes. మరి అగంతుడు తన గెరార్డ్ని చంపే పని మీదే వచ్చారని చెప్తాడు. తర్వాత అతని పేరడిగాడు, అతను ఉండే విధానము, అతని ఇష్టాలను తెలుసుకుంటాడు. సో he asks his name, his stay and his likes and dislikes. Gerrard explains how he is all alone in that little house. మరి గెరార్డ్ తాను ఆ ఇంటిలో ఒంటరిగా ఉంటున్నానని చెప్తాడు. The intruder tells that he has killed a cop and so he is chased. So Gerrard అతను ఒక పోలీసుని చంపాడని అందువల్ల వారు వెంటాడుతున్నారని చెప్తాడు. మరి గెరార్డ్ని కూడా చంపాలనుకుంటాడు ఇంట్రూడర్. అతని స్థానంలో తాను జీవించాలి, ఎందుకంటే వారిద్దరు పోలికలు ఒకేలా ఉన్నాయి, తేడా లేదు. ఈ విధంగా తనను తాను రక్షించుకొన గలను అని చెప్తాడనమాట. సో ద ఇంట్రూడర్ టెల్స్ దట్ హీ హ్యాస్ కిల్డ్ ఎ కాప్ అండ్ సో హీ చేస్డ్. హీ ఇంటెండ్స్ టు కిల్ గెరార్డ్. హీ వాంట్స్ టు లివ్ ఇన్ హిస్ ప్లేస్ యాజ్ గెరార్డ్ యాజ్ ద రిసెంబ్లెన్సెస్ డు నాట్ డిఫర్. దస్ హీ సేస్ హీ కెన్ సేవ్ హిమ్సెల్ఫ్. అంటే ఇద్దరు ఒకేలా ఉన్నాం కాబట్టి పోలీసులు కూడా పెద్ద గుర్తుపట్టలేరు. సార్ నేను చంపేస్తే ఒక బాధ వదిలిపోద్ది, ఓకే, నాకు పోలీసులు కూడా నన్ను గుర్తుపట్టలేరు అని చెప్పి అతను ఇష్టాలు అన్నీ కూడా అడిగి కనుక్కుంటూ ఉంటాడు. ఎందుకు ఇష్టాలు కనుక్కున్నాడు చూద్దాం, మనం లెసన్ చెప్పుకునేటప్పుడు అర్థం చేసుకుందాం. మరి ఇంట్రూడర్ ఇవన్నీ చెప్పిన తర్వాత నవ్ గెరార్డ్స్ ఐస్ ఆర్ ఓపెన్. అప్పుడు గెరార్డ్ యొక్క కళ్ళు తెరవబడ్డాయి. అంటే అర్థం ఏంటి, అప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నాడా? కాదు. అంటే తనకు అర్థమైంది అసలు ఇంట్రూడర్ ఏం చేస్తున్నాడు అనేది. హీ నోస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఇంట్రూడర్. ఆ యొక్క అగంతుకుని ఉద్దేశం తెలిసిందనమాట. హీఈస్ ఇన్ డేంజర్. తను అపాయాలు ఉన్నారని చెప్పి అనుకుంటాడు. హీ డస్ నాట్ ఎగ్జిబిట్ హిస్ ఫియర్ ఓవర్ హిస్ ఫేస్. అంటే ఎప్పుడైతే తన అపాయంలో ఉన్నారని అనుకున్నాడో వెంటనే తన భయాన్ని బయటికి చూపించలేదు. అదే మనమైతే ఎలా ఉంటాం, అమ్మో అలాగా అదా ఇదా అని చెప్పి చాలా అడవాడు పడిపోయి కంగారు చేసి అది ఇదంటే ఏదో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ గెరార్డ్ మాత్రం తన భయమును ముఖం మీద చూపలేదు. అది గ్రేట్. సో ఇన్స్టెడ్ he shows a bag in which there are some clothes, false mustaches and others. మరి దానికి బదులుగా తన బ్యాగ్ చూపిస్తాడు. దాంట్లో కొన్ని బట్టలు, మీసాల రూపాలు, ఇంకా ఇతరులు చాలా ఉన్నాయన్నమాట. సో he says that he is a criminal being hunted by police. సో అప్పుడు గెరార్డ్ ఏం చెప్తారంటే అతడు తాను ఒక నిందితుడినని పోలీసులు పట్టుకుని ప్రయత్నిస్తారని చెప్తాడు. హీ వాంట్స్ టు స్టీల్ అవే ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పోలీస్. సో నేను పోలీస్ చేతిలోంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హీ వాంట్స్ టు గో అవే త్రూ ద గ్యారేజ్. సో ఆ గ్యారేజ్లోంచి అతను వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడని చెప్తున్నాడు. ద ఇంట్రూడర్ బెంట్ టు లుక్ ఎట్ ద థింగ్స్ ఇన్ ద బ్యాగ్. సో మరి ఇంట్రూడర్ డౌట్ వస్తుంది, అగంతు డౌట్ వచ్చి ఆ బ్యాగ్లో ఉన్నాయని చూస్తాడనమాట. చూస్తే గెరార్డ్ మేక్స్ ద ఇంప్రెషన్ దట్ ద ఇంట్రూడర్ కెనాట్ బి హ్యాపీ ఈవెన్ ఆఫ్టర్ హిస్ ఎండ్. సో హీ విల్ బి అరెస్టెడ్ అండ్ హ్యాంగ్డ్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ గెరార్డ్. సో అప్పుడు ఏం చెప్తారంటే అతను తాను ఒక నిందితుడినని పోలీసులు పట్టుకుని ప్రయత్నిస్తారని చెప్తాడు. మరి పోలీసుల చేతులను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్తాడు. అతడు తన గ్యారేజీ గుండా పారిపోతానని చెప్తాడు.
అగంతకుడు సంచులను వస్తువులను చూడడానికి వంగుతాడు. అతన్ని చంపిన తర్వాత కూడా అగంతకుడు సుఖంగా ఉండలేడు అనే అభిప్రాయం కలిగిస్తున్నాడు. గెరార్డ్గా ఉన్న అతనిని పట్టుకొని చంపుతారు. ఓకే, సో గెరార్డ్ వాజ్ క్లవర్ అండ్ క్విక్. He gives the intruder a push into the cupboard. The gun slips from the intruder's hand. Now Gerrard is safe with a gun in his hand. He says that he has to go for rehearsals. Gerrard is an actor and his bag is filled with the material needed for his acting. The intruder is left in the cupboard. Gerrard is safe. మరి గెరార్డ్ చాలా తెలివైనవాడు, చాలా చురుకైనవాడు. అగంతకుని కబోర్డ్లోనికి నెడతాడనమాట, అంటే తోసేస్తారు కబోర్డ్లోకి. అతని చేతిలో ఉన్న తుపాకీ జారిపోతున్నప్పుడు అది గెరార్డ్ చేతిలోకి ఒక తుపాకీతో క్షేమంగా ఉన్నాడు. అతడు రిహార్సల్కి వెళ్ళాలన్నాడు. గెరార్డ్ ఒక నటుడు, సంచి అతని వేషాల కొరకు వస్తువులు ఉన్నాయి. అగంతకుడు కబోర్డ్లో ఉండిపోయాడు, గెరార్డ్ క్షేమంగా ఉన్నాడు. మరి అలాంటి సిట్యువేషన్ మనకు ఎదురైతే మనం ఏ విధంగా ఫేస్ చేస్తాం, ఏ విధంగా దాంట్లోంచి మనం బయటపడగలం అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, రైట్. సో మరి మీకు సమరీ అర్థమైందని చెప్పి భావిస్తూ మన తర్వాతగా మరి మీనింగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇంట్రూడర్ అంటే ట్రెస్ పాసర్, అగంతకుడు అంటాం, అగంతకుడు. నెక్స్ట్ ఫ్లాష్లీ FLASHILY, ఫ్లాష్లీ, ఇన్ ఎ చీప్ అండ్ షోయి మేనర్, చాలా స్వల్పమైన ప్రవర్తన గల. నెక్స్ట్ పుట్ దోస్ పాస్ అప్ అంటే పుట్ అప్ యువర్ హ్యాండ్స్, చేతులు పైకుంచుము అని చెప్పడం అనమాట. నెక్స్ట్ మెలోడ్రమాటిక్, ఎగ్జాగరేటెడ్ అంటే ఎక్కువగా హెచ్చించి చెప్పడం, ఏదైనా చిన్నదాన్ని చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ నాన్షాలెంట్ NYNCHALENT, నాన్షాలెంట్, అపియరింగ్ కామ్ అండ్ రిలాక్స్డ్, ప్రశాంతంగా కనిపించడం, నాన్షాలెంట్. సింపథెటిక్ అంటే బీయింగ్ కైండ్, దయ కలిగి ఉండడం. జిప్సీస్ GYPSIES, జిప్సీస్ అంటే బీయింగ్ కైండ్, దయగల. జిప్సీస్ అంటే మెంబర్స్ ఆఫ్ ట్రెడిషనల్లీ ట్రావెలింగ్ గ్రూప్స్, అంటే సంచార జాతులు. నెక్స్ట్ ఇన్ఫ్లెక్షన్ మాడ్యులేషన్ ఆఫ్ వాయిస్, అంటే శబ్దాన్ని పలకడంలో హెచ్చు తగ్గులు. నెక్స్ట్ స్మార్ట్, ఇంటెలిజెంట్, తెలివిగల. నెక్స్ట్ ఇమిటేషన్, కాపీ ఆఫ్ సంథింగ్, అనుకరించడం. సర్ప్రైజింగ్లీ, ఏ పీస్ ఆఫ్ న్యూస్ దట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ హ్యాపీ, ఆశ్చర్యంగా కలిగే ఆనందం. నెక్స్ట్ గ్రీన్ గ్రోసర్ అంటే సెల్లర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, GREN, గ్రీన్ గ్రోసర్, GROCER. నెక్స్ట్ రిక్వైర్, మేక్ సంబడి టు డూ. ఎన్హాన్స్, ENHANCE, ఎన్హాన్స్ అంటే టు ఇంప్రూవ్, పెంపు చేయుట. నెక్స్ట్ డాండీ, DANDY, డాండీ అంటే చాలా బాగున్నట్టు, ఎక్సలెంట్. నెక్స్ట్ ట్రిఫుల్ అంటే స్లైట్, తేలిక అయిన. నెక్స్ట్ గ్రేవ్, GRAVE, గ్రేవ్, ఆఫ్ సీరియస్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్, ముఖ్యమైన సంఘటనలు. నెక్స్ట్ GRATUITOUS, గ్రాట్యుటస్ అంటే అన్సాటిస్ఫైడ్, న్యాయసమ్మతము కాని. నెక్స్ట్ ఫ్రస్ట్రేటెడ్ అంటే ప్రివెంటెడ్ సమ్వన్ ఫ్రమ్ అకంప్లిషింగ్ సంథింగ్, అంటే పనిని ఆటంకపరచడం. నెక్స్ట్ ట్రిబ్యూట్ ఎన్ యాక్ట్ దట్ ఈజ్ ఇంటెండెడ్ టు షో యువర్ రెస్పెక్ట్, గౌరవప్రదమైన మాటలు లేక పనులు. నెక్స్ట్ ఐడెంటిటీ, టు నో వేర్ అబౌట్స్, వ్యక్తి యొక్క గుర్తింపు. నెక్స్ట్ మిస్టరీ, MYSTERY, మిస్టరీ, సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ అపారెంట్లీ, APPARENTLY, అపారెంట్లీ మీన్స్ అకార్డింగ్ టు ద వే సంథింగ్ అపియర్స్, కనిపిస్తున్న విధంగా. నెక్స్ట్
ఫ్యాన్సీ అంటే లైకింగ్ ఆర్ అట్రాక్షన్. నెక్స్ట్ డిస్గైజ్ అంటే మీన్స్ ఆఫ్ కన్సీలింగ్ వన్స్ ఐడెంటిటీ. వేషం వేసేవాళ్ళు, వాళ్ళ సొంత యొక్క గుర్తింపు అనేది మనకు తెలియదు. డిస్గైజ్. నెక్స్ట్ మడిల్డ్ అంటే కన్ఫ్యూజ్డ్ అంటే కంగారు పడడం, మడిల్డ్. నెక్స్ట్ గరేజ్ అంటాం. సో గ్యారేజ్ అని తెలుగులో అంటారు. ఏ ప్లేస్ టు కీప్ కార్ ఆర్ కార్స్, కార్లు నుంచి స్థలము. సండే స్కూల్, క్లాస్ హెల్డ్ ఆన్ సండే ఫర్ రిలీజియస్ పర్పస్ అంటే ఆదివారం నడిపించబడే మతపరమైనటువంటి స్కూళ్ళు. నెక్స్ట్ ప్యాంటిమైమ్ PANTOMIME ప్యాంటిమైమ్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ మీనింగ్ త్రూ గెస్చర్స్ అంటే సంజ్ఞలతో చెప్పడం. నెక్స్ట్ సర్కాజం అంటే అపహాస్యం లేకపోతే ఎత్తి పొడవడం, విమర్శించడం. ఏ వే ఆఫ్ యూజింగ్ వర్డ్స్ దట్ ఆర్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ వన్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు బి అన్ప్లెజెంట్ టు సంబడి ఆర్ టు మేక్ ఫన్ ఆఫ్ దెమ్. ఓకే, మరి ఇవండి ఈ లెసన్లో ఉన్నటువంటి మీనింగ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ లెసన్లోకి వెళ్దాము స్ట్రైట్గా. అందులో మొట్టమొదటిగా అబౌట్ ద ప్లే రైట్ మరి ఒక ఆధార్ కోసం మనం మాట్లాడుకుందాము. డగ్లస్ జేమ్స్ 1928 to 2002 1928లో పుట్టి 2002వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. వాజ్ అన్ ఐరిష్ ప్లే రైట్, మరి ఐరిష్ దేశానికి సంబంధించినటువంటి రచయిత. బోర్న్ ఇన్ బ్రే కోవిక్లో. హీ హాజ్ రిటర్న్ ఫ్రీక్వెంట్లీ ఫర్ టెలివిజన్, ఎక్కువ టెలివిజన్ షోస్కి ఈయన చాలా రాసేవారు అనమాట. హీ హాజ్ ఆల్సో రిటర్న్ ఏ నెంబర్ ఆఫ్ ప్లేస్ ఇంక్లూడింగ్ ద సావేజెస్, ద ఐస్ గాడెస్ అండ్ నార్త్ సిటీ ట్రాఫిక్ స్ట్రైట్ అహెడ్ అనే కొన్ని ప్లేస్ కూడా రాయడం జరిగింది. ఓకే, మరి జస్ట్ అబౌట్ ద ప్లే, ఈ ప్లే కోసం మనం కొద్దిసేపు మాట్లాడుకొని ఆ తర్వాత లెసన్లోకి వెళ్దాం. ఓకే, ఇది కొంచెం లెంతీ వీడియో, సో దయచేసి చివరి వరకు చూడమని కోరుకుంటూ ఉన్నాను. రైట్, అబౌట్ ద ప్లే. A one-act play, as the title suggests, consisting a single act. మరి టైటిల్లో చెప్పినట్టుగానే వన్ యాక్ట్ ప్లే చెప్పినట్టుగానే ఒక సింగిల్ యాక్ట్ ఉంటుంది అన్నమాట. సింగిల్ యాక్ట్ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే హీరో ఎంటర్ అయ్యాడు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, అదే బిగినింగ్, ఆ మాటలంతా అయిపోయాయి, తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా అంతే, అక్కడితో ఆ సీన్ క్లోజ్. ఇంకా మళ్ళీ సెకండ్ థర్డ్ అనేది ఏం లేదు. అంటే క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, క్యారెక్టర్స్ కూడా, అండ్ అలాగే వాళ్ళు ఇచ్చే టైం కూడా చాలా లిమిటెడ్ టైమే ఉంటుంది. తర్వాత ఈ వన్ యాక్ట్ ప్లే చేసినప్పుడు ఎక్కువ క్యారెక్టర్స్ అనేవి ఉండవు. సో సింపుల్గా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు, అంతే. నేను ఈ డ్రామా స్కిట్ ప్లే అనే దాని మీద ఒక వీడియో చేశాను, అది లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే దాన్ని కూడా ఒకసారి చూసి అప్పుడు ఈ లెసన్ వింటే ఇంకా బాగా అర్థమవుద్ది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సో ఆర్ వెరీ ఫ్యూ క్యారెక్టర్స్ ఇన్ ద ప్లే, ఏ సింగిల్ సిచ్యువేషన్, ఐడియా ఆర్ ప్రాబ్లమ్ ఈజ్ డిపిక్టెడ్. మరి వన్ యాక్ట్ ప్లేలో ఒక ఐడియా కానీ లేకపోతే ఒక సమస్యను కానీ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఆఫ్టెన్ వన్ దట్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. అంటే రోజు మన దైనందిన జీవితాల్లో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటామో లేకపోతే ఏదైతే ఐడియాస్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఈ వన్ యాక్ట్ ప్లే అనేది చేయడం జరుగుతుంది అనమాట. ద డైలాగ్ ఈజ్ సింపుల్, డైలాగ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ద యాక్షన్ డిపిక్టెడ్ ఇన్ ద ప్లే టేక్స్ ప్లేస్ అట్ సింగిల్ లొకేషన్ అండ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద డ్యూరేషన్ ఇట్ వుడ్ నార్మల్లీ టేక్ ఇన్ ఏ రియల్ లైఫ్. జనరల్గా మన నిజ జీవితంలో ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుంటాయో అటువంటి సిచ్యువేషన్స్ తీసుకొని ఒకే లొకేషన్లో ఒకే సీన్లో దాన్నంతా కూడా నరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ వన్ యాక్ట్ ప్లేలో. దస్ ద త్రీ యూనిటీస్ ఆఫ్ టైమ్, ప్లేస్ అండ్ యాక్షన్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ వన్ యాక్ట్ ప్లేస్. ఈ వన్ యాక్ట్ ప్లేస్లో టైము, ప్లేస్ అండ్ యాక్షన్ ఈ మూడు కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, ఇది వన్ యాక్ట్ ప్లే అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలనే దానికి ఒక చిన్న ఏమంటారు దాన్ని డిస్క్రిప్షన్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్లేలోకి వెళ్దాం.
The play begins with Gerrard telling someone over the phone that he would leave the house in about 10 minutes. మన ప్లే ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ గెరార్డ్ మన హీరో ఉన్నాడు కదా, ఆయన ఫోన్లో ఎవరికో చెప్తున్నారు నేను ఇంకొక 10 నిమిషాల్లో బయటికి వెళ్తాను అని. సడన్లీ ఏ స్ట్రేంజర్ బార్జెస్ ఇన్ టు ద హౌస్ విత్ అ రివాల్వర్ అండ్ థ్రెటన్స్ గెరార్డ్. బార్జెస్ అంటే టు పుష్ వన్స్ వే రూడ్లీ, చాలా రూడ్గా ఆ తలుపుని తోసుకుంటూ లోపలికి వస్తాడు ఒక ఆయన. చేతిలో ఒక రివాల్వర్ ఉంటుంది అండ్ గెరార్డ్ని భయపెట్టినట్టు ఉంటుంది అనమాట. సో హీ సిమిలర్ ఇన్ బిల్డ్ టు గెరార్డ్. మరి గెరార్డ్ ఎలాగైతే ఉన్నాడో లోపలికి ఎవరైతే వచ్చారో దాన్ని ఇంట్రూడర్ అంట. ఆ లోపలికి వచ్చిన వ్యక్తి కూడా సేమ్ అలాగే ఉన్నాడు, సేమ్ డిటో. ఈ ఇండికేట్స్ దట్ ఈ నోస్ క్వైట్ ఏ బిట్ అబౌట్ గెరార్డ్స్ లైఫ్ అండ్ హ్యాబిట్స్. అతను ఇండికేట్ చేస్తాడు, చెప్తాడు అనమాట. సో గెరార్డ్ లైఫ్ నాకు కొంచెం తెలుసు, అతని అలవాట్లను కూడా నాకు కొంచెం తెలుసు అని చెప్తూ ఉంటాడు. హీ ఇండికేట్స్ దట్ ఈ నోస్ క్వైట్ ఏ బిట్ అబౌట్ గెరార్డ్స్ లైఫ్ అండ్ హ్యాబిట్స్. The intruder reveals that he is a criminal who is wanted by the police for the murder of a policeman. మా ఇంట్రూడర్ లోపలికి ఎవరైతే వచ్చారో అతను చెప్తాడనమాట, నేను ఒక పోలీసుని చంపాను కాబట్టి పోలీసులు నా కోసం వెతుకుతూ ఉన్నారు. హిజ్ ప్లాన్ ఈజ్ టు కిల్ గెరార్డ్. అతని ప్లాన్ ఏంటంటే గెరార్డ్ని చంపాలి అండ్ అజర్ప్ హిజ్ ఐడెంటిటీ, అంటే ఫోర్స్ఫుల్గా అతని గుర్తింపుని ఇంట్రూడర్ తీసుకోవాలి. సో దట్ ఈ సేఫ్ ఫర్ ఎవర్. అలా తీసుకుంటే అతను ఇప్పుడు సేఫ్గా ఉంటాడని చెప్పి ఒక నమ్మకం అనమాట. ఇట్ ఈస్ గుడ్ లక్ ఈ సేస్ దట్ హీ హాస్ స్పాటెడ్ గెరార్డ్ సమ్వేర్. సో నేను గెరార్డ్ అంటే నాకు లాంటి పోలికలు ఉన్న వ్యక్తిని కనుగోవడం అనేది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్తాడు. మరి అటువంటి టైంలో గెరార్డ్ ఎలా ఫీల్ అయి ఉండొచ్చు? సో గెరార్డ్ డస్ నాట్ అపియర్ ప్యానిక్. అసలు గెరార్డ్ ఎక్కడ బాధపడినట్టు ఎక్కడ కనబడలేదు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే హీ డాస్ ఈజ్ బెస్ట్ టు పుట్ ద ఇంట్రూడర్ ఎట్ ఈజ్ అండ్ ట్రైస్ టు క్యారీ అవుట్ జీనియల్ డైలాగ్. జీనియల్ అంటే ప్లెజెంట్ అనమాట, సంతోషకరమైనటువంటి మాట్లాడుకునేటట్టు ఇంట్రూడర్ని తయారు చేస్తారు మెంటల్గా. సో ద ఇంట్రూడర్ వుడ్ గెయిన్ నథింగ్ బై కిల్లింగ్ హిమ్. లోపలికి వచ్చిన వ్యక్తి సో నన్ను చంపడం ద్వారా అతనికి ఏ ఉపయోగం లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ గెరార్డ్ యాడ్స్, ఇంకా గెరార్డ్ ఏం చెప్తారంటే ఇట్ వుడ్ బి అ ఫూలిష్ ఐడియా. నువ్వు ఏదైతే ఐడియా ఉందో చాలా ఫూలిష్ ఐడియా. ఫర్ ఈవెన్ ది ఇంట్రూడర్ కిల్డ్ హిమ్ అండ్ టుక్ ఆన్ హిస్ ఐడెంటిటీ వుడ్ నన్ ద లెస్ హ్యాంగ్ ఇఫ్ నాట్ యాజ్ హిమ్సెల్ఫ్ దెన్ గెరార్డ్. ఓకే ఫైన్, నువ్వు గెరార్డ్ ఐడెంటిటీ తీసుకున్నావు అంటే పోలీసులు గెరార్డ్ని అరెస్ట్ చేయరా? గెరార్డ్ పనిష్మెంట్ ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు కదా. సో గెరార్డ్ రివీల్స్ దట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ వాంటెడ్ క్రిమినల్. సో గెరార్డ్ ఏం చెప్తారంటే నువ్వేమనుకుంటున్నావు, నేనే పెద్ద క్రిమినల్ని, పోలీసులు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ద పోలీస్ హెస్ ఆల్రెడీ కాట్ ఏ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్ అండ్ హెస్ కలెక్టెడ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్. సో ఆల్రెడీ మా గ్యాంగ్లో ఉన్నటువంటి ఒక మెంబర్ని ఆల్రెడీ పోలీసు పట్టుకున్నారు. మరి అతని దగ్గర నుంచి ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ అంటే ఈ ఛార్జ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే ఒక ఎవిడెన్స్ని అతని ద్వారా కలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి మేబీ నన్ను ఈరోజు లేదా రేపుట్లో నన్ను అరెస్ట్ చేస్తారు. ఈజ్ ప్లానింగ్ దేర్ ఫోర్ టు గివ్ ద పోలీస్ ద స్లిప్. సో అంత గెరార్డ్ ఏమంటాడంటే నేను పోలీస్ చేతిలోంచి ఎలా పారిపోవాలా అని ప్లాన్ చేసుకుంటున్నాను, ఆలోచిస్తూ ఉన్నా అని చెప్పి గెరార్డ్ చెప్తాడు. సో గెరార్డ్కి అప్పుడు డౌట్ వస్తుంది. అంటే డౌట్ రావడం అంటే సరే చూద్దాం. ద ఇంట్రూడర్ చెక్స్ ద బ్యాగ్ అండ్ ఫైండ్స్ ఎ గన్ ఇన్ ఇట్. సో ఇంట్రూడర్ బ్యాగ్ చేస్తే బ్యాగ్లో గన్ ఒకటి ఉంది. బిసైడ్స్ దేర్ ఆర్ సమ్ స్ట్రేంజ్ క్లోత్స్ మెంట్ ఫర్ డిస్గైజ్. అంటే గన్తో పాటు కొన్ని క్లోత్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫాల్స్ మిస్టేక్ ఒక మీసం అనేది ఉంది. అండ్ అదర్ ఆడ్ థింగ్స్ టూ ఇన్ ద బ్యాగ్. చాలా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఆ బ్యాగ్లో కనిపించాయి. ద మ్యాన్ హ్యాడ్ ఇనీషియల్ డౌటెడ్ గెరార్డ్ స్టోరీ. అంటే గెరార్డ్ ఏం చెప్పాడు నేను కూడా క్రిమినల్నే, పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఇంట్రూడర్ పెద్ద పట్టించుకోలేదు. కానీ ఆ బ్యాగ్లో ఉన్నటువంటి యొక్క వస్తువులు చూసిన తర్వాత ఇంకా ఆ ఇంట్రూడర్ నమ్ముతాడు. సో బట్ నౌ గెట్స్ ఏ స్నీకింగ్ సస్పిషన్ దట్ గెరార్డ్ మే బీ స్పీకింగ్ ద ట్రూత్ ఆఫ్టర్ ఆల్. సో మేబీ గెరార్డ్ కూడా నిజమే మాట్లాడుతున్నాడేమో. బట్ హీ ఈజ్ అన్ష్యూర్ వాట్ టు డూ నౌ. కానీ అతను ఏం చేయాలో తెలీదు.
గెరాడ్ టేక్స్ చార్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే అలా మాట్లాడుతుంటాడు ఆ టైంలో. అంటే ఇప్పుడు ఎంత కోపంగా ఉన్న వ్యక్తితో అయినా కానీ కొంచెం మాట్లాడితే ఆ ఇంటెన్స్ అనేది తగ్గుతుంది జనరల్గా కదా. ఆ ఇంటెన్స్ అంటే ఏదైతే పని చేయడానికి అయితే వచ్చారో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది కదా. సో ద గెరాడ్ టేక్స్ చార్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ టెల్స్ ద ఇంట్రూడర్ దట్ దే డు నాట్ హ్యావ్ మచ్ టైం. ఇంకేం చెప్తాడు, ఇగో నాకు ఎక్కువ టైం అయితే లేదు. సో ద ఇంట్రూడర్ వ్యావర్స్ అన్షూర్ వెదర్ టు బిలీవ్ గెరాడ్ ఆర్ నాట్. సో ఇంట్రూడర్కి నమ్మకం కుదరదు, అసలు నమ్మాలా గెరాడ్ని, నమ్మాలా వద్దా, నిజంగా గెరాడ్ క్రిమినలా, నిజంగా గెరాడ్ తప్పు చేశాడా, నిజంగా గెరాడ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో గెరాడ్ దెన్ సేస్ దట్ యాజ్ ద ఇంట్రూడర్ హ్యాస్ ఎ గన్ హి కుడ్ ఆల్వేస్ షూట్ హిమ్ ఇఫ్ హి ఫౌండ్ ద గెరాడ్ హ్యాడ్ బిన్ లైయింగ్. సో అప్పుడు గెరాడ్కి ఒక ఐడియా వస్తుంది, ఆ యొక్క ఇంట్రూడర్ అగంతకుడి చేతిలో గన్ ఉంది, ఒకవేళ ఆ టైంలో నేను అబద్ధం ఆడేనని చెప్పి ఆ ఇంట్రూడర్కి అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను కాల్ చేస్తాడు. సో కాబట్టి ఈ రిమైండ్స్ ఇంట్రూడర్ దట్ దే ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ జస్ట్ దెన్ ద ఫోన్ రింగ్స్. కరెక్ట్ అదే టైంలో ఏం చెప్తారంటే మనకు టైం ఎక్కువ లేదు, మనం అర్జెంటుగా ఎస్కేప్ అవ్వాలి, పోలీసులు వెనకాల పడుతూ ఉన్నారని చెప్పి చెప్తున్న ఆ టైంలో కరెక్ట్గా ఫోన్ మోగింది. జస్ట్ దెన్ ద ఫోన్ రింగ్స్. గెరాడ్ ఓపెన్స్ ద డోర్ టు ద గ్యారేజ్ అండ్ స్టెప్స్ అసైడ్. ఆ టైంలో గెరాజ్ డోర్ ఓపెన్ చేస్తారు, పక్కన గ్యారేజ్ ఉంటుంది, దాంట్లోకి బయటకి ప్లేట్. ద ఇంట్రూడర్ లీన్స్ ఫార్వర్డ్ టు చెక్. సో ఇంట్రూడర్ ఇలా ముందుకు వంగి చెక్ చేస్తూ ఉంటాడు అనమాట. గెరాడ్ నాక్స్ ద గన్ అవుట్ ఆఫ్ హిజ్ హ్యాండ్ పుషెస్ హిమ్ ఇన్సైడ్. గెరాడ్ ఏం చేస్తారు, అతని చేతిలో ఉన్న గన్ టాక్ మన కొట్టి గన్ చేతిలో తీసుకొని ఆ ఇంట్రూడర్ని తోసేస్తాడు. సో ద డోర్ ఈజ్ యాక్చువల్లీ దట్ ఆఫ్ ఏ కబోర్డ్. యాక్చువల్ డోర్ ఏంటిది, కబోర్డ్ అనమాట. So Gerrard then picks up the phone and tells the person on the other side that he would be a little late for the rehearsal of the play. అప్పుడు ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని చెప్తారనమాట, నేను ఈరోజు రిహార్సల్కి కొంచెం లేట్గా వస్తాను అని చెప్తాను. సో గెరాడ్ ఎవరు? సో we realize that Gerrard is actually an actor that he had been packing his set of disguises to use at rehearsal of a play. యాక్చువల్ అంటే గెరాడ్ ఎవరంటే ఒక యాక్టర్ అనమాట. తను ఏంటంటే ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఆ అన్నీ పట్టుకొని, ఆ డిస్గైజ్డ్ థింగ్స్ అన్ని పట్టుకొని రిహార్సల్స్కి వెళ్తున్నాడు, కానీ అదే ఆయనకు బాగా ఉపయోగపడింది. ఫార్చునేట్లీ ఆన్ సీయింగ్ ది ఇంట్రూడర్ హి హ్యాస్ అ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ టు మేకప్ ఎ క్విక్ స్టోరీ అబౌట్ బీయింగ్ వాంటెడ్ ఎ క్రిమినల్. హీ మేనేజెస్ టు అవుట్విట్ ద ఇంట్రూడర్. మరి లక్కీగా ఆ టైంలో తనకున్న షార్ప్ మైండ్ ద్వారా, అంటే ఆ టైమ్లీ దాని ద్వారా అతను ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ద ప్లే ఇస్ డిలైట్ఫుల్ కామెడీ అంటే చాలా సరదాగా ఉంటుంది. అండ్ బార్డరింగ్ ఆన్ ఫార్స్, అంటే మనకు చాలా ట్విస్ట్, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ద ప్లేరైట్ యూజెస్ టిపికల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ మెలోడ్రామా బట్ డెలిబరేట్లీ సబ్వర్ట్స్ దెమ్, ద సెట్టింగ్ ద గ్రౌండ్ ఫర్ హ్యూమర్. యాక్చువల్లీ దీంట్లో చాలా మెలోడ్రామా కనబడుతూ ఉంటుంది మనకి, చాలా మెలోడ్రామా అంటే ఎగ్జాగరేషన్ అనమాట. కానీ ఈ యొక్క డైరెక్టర్ మన డగ్లస్ జేమ్స్ ఏం చేశారంటే సెట్టింగ్ అంటే మొత్తం ఎలాగైనా హ్యూమరస్గా చెప్పాలి, హ్యూమరస్గా ఈ ప్లే ఉండాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. Thus, we have stereotypes of this typical trigger-happy villain with a gun, implausible but convenient coincidence such as a strong physical resemblance between the hero and the villain, a car being used as a proposed gateway vehicle disguises Galler, and the villain being overpowered and pushed into a cupboard at the end. The writer exploits these features to the best possible advantage. మరి ఇవన్నీ కూడా డైరెక్టర్ చాలా చక్కగా డీల్ చేస్తాడు. దాని ద్వారా మనకి చాలా హ్యూమరస్గా మనకి ఈ యొక్క వన్ యాక్ట్ ప్లే ఇఫ్ ఐ వర్ యూ అనేది మనకి చాలా సరదాగా హ్యూమరస్గా గడిచిపోతుంది అనమాట. రైట్, ఇప్పుడు మన లెసన్లోకి వెళ్దాం. ద వన్ యాక్ట్ ప్లే ఇఫ్ ఐ వర్ యూ. ఓకేనా, నేనే కానీ నువ్వు అయితే. ఓకే, సో క్యారెక్టర్స్ ఇన్ ద ప్లే. సో క్యారెక్టర్స్ ఎవరంటే ఇద్దరు క్యారెక్టర్స్ చెప్పుకున్నాం. ఆడిపాడి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో వన్ ఈజ్ గెరాడ్ and other one is intruder. The scene is a small cottage interior. ఒక చిన్న కాటేజ్ ఉంటుంది, అక్కడ సీన్ అనమాట, అంటే అది లొకేషన్. అదే there is an entrance back right. సో బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉందన్నమాట. సో విచ్ మే బి కట్ అయ్యింది, అది క్లోజ్ చేసి ఉంటుంది.
అనదర్ డోర్ టు ద లెఫ్ట్ మస్ట్ బి ప్రాక్టికల్ డోర్. లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, అది చాలా ప్రాక్టికల్ డోర్ అనమాట. ద ఫర్నిచర్ ఈజ్ సింపుల్. అక్కడ ఉన్న ఫర్నిచర్ చాలా సింపుల్ ఫర్నిచర్ అయితే ఉంటుంది. సో అక్కడ ఏ ఫర్నిచర్ ఏమున్నాయంటే కన్సిస్టింగ్ ఏ స్మాల్ టేబుల్ టువర్డ్స్ ద లెఫ్ట్ అండ్ ఏ చైర్ ఆర్ ఏ 2. సో ఒక టేబుల్ తర్వాత ఒక చైర్గా 2 చైర్గా ఉంటుంది. అండ్ ఏ దివాన్ రేదర్ అప్ స్టేజ్ ఆన్ ద రైట్. సో అక్కడ ఒక దివాన్ ఉంటుంది అక్కడ రైట్ సైడ్. ఆన్ ద టేబుల్ ఈజ్ ఎ టెలిఫోన్. టేబుల్ మీద ఒక టెలిఫోన్ ఉంది. ఇది లొకేషన్ అండ్ సెట్టింగ్స్ అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు వెన్ ద కర్టెన్ రైజెస్, మరి కర్టెన్ రైజ్ అయినప్పుడు గెరాడ్ ఈ స్టాండింగ్ బై ద టేబుల్ మేకింగ్ ఏ ఫోన్ కాల్. సో మనకి స్టార్టింగ్ ఎలా కనిపిస్తుంది అంటే గెరాడ్ ఫోన్ కాల్ చేసినట్టు మనకి చూపిస్తారు అనమాట. ఈజ్ ఆఫ్ మీడియం హైట్, పెద్ద అంత హైట్ ఏం కాదు. అండ్ వేరింగ్ హార్న్ రిమ్డ్ గ్లాసెస్. ఒక ఇలా చూడండి మనకి ఇలాంటి గ్లాసెస్ అనే ఉంటాయి, ఆ గ్లాసెస్ని వేసుకొని కనబడతాడు. ఈజ్ అ డ్రెస్ అండ్ లాంచ్ సూట్ అండ్ గ్రేట్ కోట్. మంచి సూట్లో ఉంటాడు, మంచి కోట్ కూడా వేసుకొని ఉంటాడు. ఈజ్ వాయిస్ ఈజ్ కల్చర్డ్, అంటే చాలా మోడర్న్గా తన లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఓకే రైట్. మరి ఇప్పుడు ఈ డైలాగ్స్ వన్ బై వన్ చూద్దాం. సో గెరాడ్, వెల్ టెల్ హిమ్ టు ఫోన్ అప్ డైరెక్ట్లీ. అని మరి మనం చెప్పుకున్నాం కదా సీన్ స్టార్టింగ్లో గెరాడ్ ఫోన్ పట్టుకుని ఉంటాడు. మరి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. వెల్, సో గెరాడ్ డైలాగ్ అనమాట. వెల్ టెల్ హిమ్ టు ఫోన్ అప్ డైరెక్ట్లీ. అతన్ని డైరెక్ట్గా ఫోన్ చేయమను. ఐ మస్ట్ నో, ఇక నాకు తెలియాలి. ఎస్ ఐ ఎక్స్పెక్ట్ ఐ విల్ స్టిల్ బి దేర్ బట్ యూ మస్టంట్ కౌంట్ ఆన్ దట్. ఓకే, సో నేను అక్కడ వచ్చేస్తాను, నువ్వు దాన్ని పెద్ద పట్టించుకోవద్దు. ఇన్ అబౌట్ 10 minutes టైం, నేను 10 minutesలో వచ్చేస్తాను. ఓకే రైటో గుడ్ బాయ్ అంటాడు అనమాట. సో అది ఒక గెరాడ్ డైలాగ్. తర్వాత ఈ పుట్స్ డౌన్ ద ఫోన్ అండ్ గోస్ టు ద దివాన్ ఆన్ ద లెఫ్ట్ వేర్ దెర్ ఇస్ ఎ ట్రావెలింగ్ బ్యాగ్. సో దివాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రావెలింగ్ బ్యాగ్ ఉంటుంది అండ్ స్టార్ట్స్ ప్యాకింగ్. సో ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసుకుంటాడు. విల్స్ట్ ఈజ్ దస్ ఎంగేజ్డ్ అనదర్ మ్యాన్ సిమిలర్ ఇన్ బిల్డ్ టు గెరాడ్. కరెక్ట్గా అదే టైంలో సేమ్ తనలాగే ఉన్నటువంటి ఒక వ్యక్తి డోర్ పుష్ చేసుకుని లోపల రావడం జరుగుతుంది. ఎంటర్స్ ఫ్రమ్ ద రైట్ సైలెంట్లీ, అంటే రైట్ సైడ్ నుంచి సైలెంట్గా లోపలికి ఎంటర్ అవుతాడు. అతని చేతిలో ఉంది రివాల్వర్ ఉందన్నమాట. టడా రివాల్వర్ పట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యాడు. ఈజ్ ఫ్లాషీలీ డ్రెస్డ్ ఇన్ అన్ ఓవర్ కోట్ అండ్ ఎ సాఫ్ట్ హ్యాట్. ఫ్లాషీలీ అంటే ఇన్ ఏ చీప్ అండ్ షోయి మేనర్, అంటే చాలా స్వల్పమైన ప్రవర్తన, చాలా చీప్గా ఉన్నాడు, చాలా అడవడి క్యారెక్టర్ అనుకోవచ్చు అనమాట. హీ బంప్స్ యాక్సిడెంట్లీ అగైన్స్ ద టేబుల్ అండ్ అట్ ద సౌండ్ గెరాడ్ టర్న్స్ క్విక్లీ. అంటే అనుకోకుండా ఆ టేబుల్ మీద పడిపోతాడు అనమాట. సో ఆ సౌండ్కి గెరాడ్ ఇలా వెనక్కి తిరిగి చూస్తాడు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన ఆ సీన్ అనమాట. సో గెరాడ్ ప్లెజెంట్లీ, చాలా చూడండి ఎంత ఆనందంగానే సంతోషంగానే. వై దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ మిస్టర్ ఎర్, అంటే అతని పేరు తెలియదు కాబట్టి ఇతను మిస్టర్ ఎర్ అన్నాడు అనమాట. సో ఇంట్రూడర్ అంటాడు. అంటే ఇంట్రూడర్ అంటే అగంతకుడు, ఎవరైతే లోపలికి వచ్చారో, ఎవరైతే సేమ్ గెరాడ్ పోలికలు కలిగి ఉన్నాడో ఆయన అనమాట. ఆయన ఏమన్నాడు, ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ ప్లీజ్ టు సీ మీ. సో నువ్వు నన్ను చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ డోంట్ థింక్ యూ విల్ బి ప్లీజ్డ్ ఫర్ లాంగ్. నువ్వు ఎక్కువసేపు ఆనందంగా ఉంటావో నేను అనుకోవట్లేదు. పుట్ దోస్ పాస్ అప్, మర్యాదగా చేతులు పైకెత్తు అంటాడు. సో గెరాడ్, దిస్ ఈజ్ ఆల్ వెరీ మెలోడ్రమాటిక్. సో ఇదంతా కూడా ఒక మెలోడ్రామాటిక్గా కనబడట్లేదా, చాలా ఎక్కువ ఎగ్జాగరేటెడ్ కనబడట్లేదా? నాట్ వెరీ ఒరిజినల్, నాకైతే ఒరిజినల్గా ఏం లేదు. పర్హాప్స్ ఓకే, చాలా ఎక్కువ చేస్తున్నట్టు ఉంది కదా. బట్ సో ఇంట్రూడర్ ట్రైంగ్ టు బి కామ్ అండ్ సో బీ సైలెంట్ అండ్ గెరాడ్ నాన్ షాలెంట్ ఈజ్ యువర్ వర్డ్ ఐ థింక్. అంటే చూడ అక్కడ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, అతను ఏ వర్డ్ చెప్తాడో మన గెరాడ్ ముందే గ్రహించి నాన్ షాలెంట్ కదా. సో అపియరింగ్ కామ్ అండ్ రిలాక్స్, చాలా కామ్గా రిలాక్స్డ్గా ఉన్నామని చెప్తాడు. ఇంట్రూడర్ థ్యాంక్స్ ఎ లాట్, వా వెరీ గుడ్, యూ విల్ సూన్ స్టాప్ బీయింగ్ స్మార్ట్. సో ఇప్పుడు నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు కదా, ఇంకా కొన్ని నిమిషాల్లో నువ్వు అలా స్మార్ట్గా ఉండడం మానేస్తావు. ఐ విల్ మేక్ యూ క్రాల్, నేను నిన్ను క్రాల్ అంటే పాకెటెడ్ చేస్తాను అంటాడు. ఐ వాంట్ టు నో ఎ ఫ్యూ థింగ్స్ సి, నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకే సి అంటాడు అనమాట. సో గెరాడ్ ఏ పెద్ద పట్టించుకు చాలా కామ్గా ఉంటాడు ఆయన. ఏమంటాడు, ఎనీథింగ్ యూ లైక్, ఓకే నీకు ఏం కావాలో అడిగి నేను చెప్తా. ఐ నో ఆల్ ద ఆన్సర్స్, నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి దాని ఆన్సర్ అయితే ఉంది. బట్ బిఫోర్ వీ బిగిన్, సో మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టార్ట్ చేయడానికి ముందు ఐ షుడ్ లైక్ టు చేంజ్ మై పొజిషన్.
సో నేను ఈ పొజిషన్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు, ఫోన్ పట్టుకొని మాట్లాడిన తర్వాత దివాన్ కాటేరి అక్కడ సర్దుకుంటూ ఉంటాడు, ఆ పొజిషన్లో ఉంటాడు. ఓకేనా, నేను పొజిషన్ చేంజ్ చేద్దాం అనుకుంటాను. యూ మేక్ కంఫర్టబుల్, ఎందుకంటే నీకోసమే, నువ్వు కంఫర్టబుల్ ఉంటావనే. బట్ ఐఎమ్ నాట్, నేనైతే కంఫర్టబుల్గా లేను. సో పొజిషన్ చేంజ్ చేయాలంటే ప్లేస్ అంటే అక్కడ ఎక్కడి నుంచి పక్కకి వెళ్దామని అనుకుంటున్నాడు అనమాట. సో ఇంట్రూడర్, సిట్ డౌన్ హియర్ అండ్ నో ఫన్నీ బిజినెస్. అక్కడే కూర్చో, కింద కూర్చో, నువ్వు నాతో కామెడీ చేయొద్దు. సో మోషన్స్ టు ఎ చైర్ అండ్ సీట్స్ హిమ్సెల్ఫ్ ఆన్ దివాన్ బై ద బ్యాక్. ఇంట్రూడర్ ఏం చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళి ఆ చైర్ నుంచి పక్కెళ్ళి ఆ దివాన్ మీద కూర్చుంటాడు అనమాట. నౌ దెన్ వీ విల్ హ్యావ్ ఎ నైస్ లిటిల్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే ఇప్పుడు నీకోసం మనం మాట్లాడుకుందాం. సో గెరాడ్, ఎట్ లాస్ట్ ఏ సింపథెటిక్ ఆడియన్స్, ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఒక సింపథెటిక్ అంటే బీయింగ్ కైండ్, దయగల, ఓకే అట్లీస్ట్ ఒక దయగలటువంటి ఒక ఆడియన్స్ దొరికాడు. ఐ విల్ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్. ఓకే, నా యొక్క జీవిత కథ చెప్తాను అంటాడు. హౌ యాజ్ ఎ చైల్డ్ ఐ వాజ్ స్టోలెన్ బై ద జిప్సీస్. సో నేను చిన్నగా ఉన్నప్పుడే యొక్క జిప్సీస్ నన్ను ఏ విధంగా ఎత్తుకెళ్ళిపోయారు. అండ్ వై అట్ ద ఏజ్ ఆఫ్ 32 ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ మై లోన్లీ ఎస్సెక్స్ కాటేజ్ హాఫ్. సో 32 సంవత్సరాల వయసులో నేను ఎస్సెక్స్ కాటేజ్లో నేను ఒంటరిగానే ఉన్నాను. హావ్, ఎలా? సో ఇంట్రూడర్ అంటాడు, కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్స్. ఓకే, మొయ్ ఫస్ట్, నేను అడిగేదానికి నువ్వు ఆన్సర్ చేయి. యూ లివ్ హియర్ ఆల్ ఎలోన్. వెల్ డూ యూ, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటావు కదా, నిజమే కదా. గెరాడ్, ఐఎమ్ సారీ. గెరాడ్ ఏమంటాడు, ఐఎమ్ సారీ. ఐ థాట్ యు ఆర్ టెల్లింగ్ మీ, నాట్ ఆస్కింగ్ మీ. సో నేనేమనుకున్నా అంటే నన్ను మీరు క్వశ్చన్లు అడగొద్దు అని అన్నారేమో అనుకున్నాను. సో ఏ క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. ఓకే, ఏ క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. సో ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అంటే నాకు పూర్తిగా అర్థం కాలేదు. అంటే ఇన్ఫ్లెక్షన్ అంటే వాయిస్ని పెంచుతూ తగ్గించడం, మాడ్యులేషన్ అన్నట్టు. అన్ఫెమిలియర్, ఓకే, అది కొత్తగా ఉంది. ఇంట్రూడర్ అండ్ విత్ ఎంఫాసిస్. డూ యూ లివ్ హియర్ ఎలోన్, నువ్వు ఇక్కడ ఒక్కడవే ఉంటావా. గెరాడ్, అండ్ ఇఫ్ ఐ డోంట్ ఆన్సర్, ఓకే నా ఆన్సర్ చేయకపోతే అంటాడు ఇంట్రూడర్. యూ హ్యావ్ గాట్ ఎనఫ్ సెన్స్ నాట్ టు వాంట్ టు గెట్ హర్ట్. ఓకే, సో నీకు దెబ్బ తగిలించుకునేంత, ఐ మీన్ టు సీ, దాన్ని ఏమంటారు దాన్ని, యూ హ్యావ్ గాట్ ఎనఫ్ సెన్స్ నాట్ టు వాంట్ టు గెట్ హర్ట్, అంటే నీకు హర్ట్ అవ్వాలైతే నీకు లేదు కదా. సో గెరాడ్, ఐ థింక్ గుడ్ సెన్స్ ఈజ్ షోన్ మోర్ ఇన్ ది ఎబిలిటీ టు అవాయిడ్ పెయిన్ దాన్ ద మియర్ డిజైర్ టు డూ సో. వాట్ యూ థింక్? అంటే గుడ్ సెన్స్ అని అర్థం ఏంటంటే ఈ షోన్ మోర్ ఇన్ ద ఎబిలిటీ టు అవాయిడ్ పెయిన్, అంటే ఒక బాధని అవాయిడ్ చేయడానికి, బాధని తప్పించుకోవడానికి ఈ సెన్స్ అనేది వాడుతూ ఉంటారు జనరల్గా. సో వాట్ యూ థింక్? ఇది నా దృష్టిలో సెన్స్ అంటే. మరి నువ్వేమనుకుంటున్నావు? మిస్టర్ ఎర్ అంటాడు అనమాట. ఎందుకు ఎర్ర అని వదిలేస్తున్నారు, అతను పేరు తెలియదు కాబట్టి అక్కడ మిస్టర్ పేరు చెప్దాం అనుకోండి, పేరు తెలియదు కాబట్టి ఎర్ర అంటాడు అనమాట. నెక్స్ట్ ఇంట్రూడర్, నెవర్ మైండ్ మై నేమ్, అసలు నా నేమ్తో నీకు పని లేదు. ఐ లైక్ యువర్స్ బెటర్ మిస్టర్ గెరాడ్, నాకు నీ పేరు అయితే బాగా నచ్చింది మిస్టర్ గెరాడ్. వాట్ ఆర్ యువర్ క్రిస్టియన్ నేమ్స్, సో నీ క్రిస్టియన్ నేమ్ ఏంటి అని అడుగుతాడు. సో గెరాడ్ అంటాడు విన్సెంట్ చార్లెస్, నా క్రిస్టియన్ నేమ్ విన్సెంట్ చార్లెస్. ఇంట్రూడర్, డూ యూ రన్ ఏ కార్, నీ కార్ ఉందా? నో. దట్స్ ఎ లై. మళ్ళీ ఎవరు ఇంట్రూడర్ అంటాడు, నువ్వు నో అని చెప్పడం నాకు అబద్ధం. యు ఆర్ నాట్ డీలింగ్ విత్ ఎ ఫుల్, నువ్వు ఒక ఫుల్తో మాట్లాడుతున్నావు అనుకోవద్దు. ఐఎమ్ నాట్ ఎ ఫుల్. ఐఎమ్ యాజ్ స్మార్ట్ యాజ్ యూ అండ్ స్మార్టర్ అండ్ ఐ నో యూ రన్ ఏ కార్. నేను నీకన్నా తెలివైనోనే, నీకన్నా స్మార్ట్ పర్సన్. ఓకే, నాకు తెలుసు నీ కార్ ఉందని. బెటర్ బీ కేర్ఫుల్ వైజ్ గై, చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఒక తెలివైన మిస్టర్ గెరాడ్ అంటాడు అనమాట. సో గెరాడ్ ఇంకా అంటాడు, ఆర్ యూ అమెరికన్, నువ్వు అమెరికన్వా? ఆర్ ఈజ్ దట్ మియర్లీ ఏ క్లవర్ ఇమిటేషన్, అంటే లేకపోతే నువ్వు సేమ్ అమెరికన్ లాగా చాలా తెలివిగా ఇమిటేట్ చేస్తున్నావా? వావ్, యు ఆర్ వెరీ గుడ్ అంటాడు అనమాట. సో ఇంట్రూడర్, లిజన్, విను, దిస్ గన్స్ నో టాయ్, దిస్ గన్ ఈజ్ నో టాయ్, ఇది బొమ్మ తుపాకీ అయితే కాదు. ఐ కెన్ హర్ట్ యూ వితౌట్ కిల్లింగ్ యూ, నేను చంపకుండా కూడా నేను నిన్ను హర్ట్ చేయగలను. అండ్ స్టిల్ గెట్ మై ఆన్సర్స్, స్టిల్ నాకు ఏవైతే ఆన్సర్లు కావాలో అవి నేను పొందగలను నీ దగ్గర నుంచి. గెరాడ్, ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ పుట్ ఇట్ లైక్ దాట్ ఐ విల్ బి గ్లాడ్ టు అసిస్ట్ యూ.
నువ్వు అలా పెడితే ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. ఐ డూ పొసెస్ ఏ కార్, నాకైతే ఒక కార్ ఉంది, అండ్ ఇట్స్ ఇన్ ద గ్యారేజ్ రౌండ్ ద కార్నర్. సో అది గ్యారేజ్లోనే ఉంది అది, ఓకేనా. ఆ కార్నర్ పక్క వెళ్తే గ్యారేజ్ దగ్గర అక్కడే కార్ ఉంది. ఇంట్రూడర్, దట్స్ బెటర్. ఓకే ఫైన్. డూ పీపుల్ ఆఫ్టెన్ కమ్ అవుట్ ఇయర్, అంటే జనాలు ఈ ఏరియాకి వస్తూ ఉంటారా అని అడుగుతాడు అనమాట. సో గెరాడ్ సమాధానం ఏంటంటే వెరీ రేర్లీ, అంటే పెద్ద ఎక్కువ రారా, అప్పుడప్పుడు. సర్ప్రైజింగ్ ఫ్యూ పీపుల్ టేక్ ద ట్రబుల్ టు విజిట్ మీ. ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది చాలా కష్టపడుతూ వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు, అంటే నన్ను కలవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఓకే, సో దెర్ ఈస్ ఎ బ్యాకర్ అండ్ ద గ్రీన్ గ్రాసర్ ఆఫ్ కోర్స్, అండ్ దెర్ ఈస్ ఎ మిల్క్ మ్యాన్ క్వైట్ చార్మింగ్ బట్ నో వన్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ యువర్ సెల్ఫ్. అక్కడ గ్రీన్ గ్రోసర్ ఉంది, లేకపోతే అక్కడ బ్యాకర్ ఉన్నాడు, లేకపోతే అక్కడ మిల్క్ మ్యాన్ ఉన్నాడు, చాలా బాగున్నాడు, కానీ నీకులాగా నాకు ఎవరు ఇంట్రెస్ట్గా కనబడట్లేదు అంటాడు అన్నమాట. సో ఇంట్రూడర్, ఐ హ్యాపన్ టు నో దట్ యూ నెవర్ సీ ట్రేడ్స్ పీపుల్, అంటే బహుశా నాకు తెలిసిందల్లా ఏంటంటే నువ్వు అంత బిజినెస్ పీపుల్ పెద్ద ఏం కలవు కదా అని అంటాడు. సో గెరాడ్ అంటాడు, యూ సీమ్ టు హ్యావ్ టేకెన్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ట్రబుల్. సో నువ్వు నాకు తెలిసి నువ్వు కూడా ఏదో కొంచెం ట్రబుల్లో పడుతున్నావు. సిన్స్ యూ నో సో మచ్ అబౌట్ మీ, అంటే నా కోసం నీకు చాలా ఎక్కువ తెలిసినప్పుడు వాంట్ యూ సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీకోసం కూడా చెప్పొచ్చు కదా. యూ హ్యావ్ బీన్ సో మోడెస్ట్, అంటే యూ హ్యావ్ బీన్ సో హంబుల్, యూ హ్యావ్ బీన్ సో రెస్పెక్టబుల్, లేక నీకోసం ఏం చెప్పట్లేదు, నీకోసం కూడా చెప్పొచ్చు కదా అంటాడు. సో ఇంట్రూడర్ అంటాడు, ఐ కుడ్ టెల్ యూ ప్లెంటీ, నేను నీకు నా కోసం చాలా చెప్తాను. యూ థింక్ యు ఆర్ స్మార్ట్, నువ్వు చాలా స్మార్ట్ అనుకుంటున్నావు కదా, బట్ ఐ ఆమ్ ద టాప్ ఆఫ్ ద క్లాస్ రౌండ్ ఇయర్. ఆ స్మార్ట్నెస్లో లేదా మన ఇద్దరిలో నేను టాప్ ఆఫ్ ద క్లాస్ అంటాడు అనమాట. ఐ హ్యావ్ గాట్ బ్రెయిన్స్, నాకు కూడా బ్రెయిన్ ఉంది, అండ్ ఐ యూజ్ దెమ్, నేను కూడా దాన్ని ఉపయోగిస్తూ ఉంటాను. దట్స్ ఐ హ్యావ్ గాట్ వేర్ ఐ హ్యావ్. నెక్స్ట్ గెరాడ్, అండ్ వేర్ ప్రిసైజ్లీ హ్యావ్ యూ గాట్. నువ్వు నీ బ్రెయిన్స్ని లేకపోతే ఈ పనిదారాన్ని ఎక్కడ నేర్చుకున్నావు, ఆలోచన నీ బ్రెయిన్స్ని ఎక్కడ దొరికింది నీకు. ఇట్ డి నాట్ రిక్వైర్ ఏ గ్రేట్ బ్రెయిన్ టు బ్రేక్ ఇన్ టు మై లిటిల్ కాటేజ్. సో నా లిటిల్ కాటేజ్లోకి రావడానికి, లోపల రావడానికి పెద్ద బ్రెయిన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, దానికి ఇంట్రూడర్ ఏమంటే, వెన్ యూ నో వై ఐ హ్యావ్ బ్రోకెన్ ఇన్ టు యువర్ లిటిల్ కాటేజ్ యూ విల్ బి సర్ప్రైజ్. అసలు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను, నీ కాటేజ్లోకి ఎందుకు వచ్చానో నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. అండ్ ఇట్ వోంట్ బి ప్లెజెంట్ సర్ప్రైజ్, అది నువ్వు ఆనందపడేటటువంటి సర్ప్రైజ్ అయితే కాదు అంటాడు. దెన్ గెరాడ్, విత్ యూ ఫిగరింగ్ సో లార్జ్లీ ఇన్ ఇట్ దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం నాకైతే అర్థమైంది. బై ద వే, వాట్ పర్టికులర్ లైన్ ఆఫ్ క్రైమ్ డూ యూ ఎంబ్రాస్ ఆర్ ఆర్ఎంట్ యూ ఎ స్పెషలిస్ట్. సార్ మీరు ఎటువంటి పర్టికులర్ క్రైమ్ చేస్తారు, లేకపోతే ఎటువంటి ఇష్టపడతారు, సో మీరు దాంట్లో ఏమన్నా స్పెషలిస్ట్ కాదా, ఆర్ఎంట్ యూ ఎ స్పెషలిస్ట్ అనమాట. సో ఇంట్రూడర్ ఏం చెప్తారంటే, మై స్పెషాలిటీ ఈజ్ జెవెల్ రాబరీ. సో నా స్పెషాలిటీ ఏంటంటే జెవెల్ రాబరీ, నగల్ని దొంగతనం చేయడం. యువర్ కార్ విల్ డూ మీ ఎ ట్రీట్. సో నీ కార్ ఇచ్చాను కదా నాకు పండుగతో సమానం. ఇట్ ఇస్ సర్టన్లీ ఏ డాండీ బస్, ఇట్ ఇస్ సర్టన్లీ ఏ డాండీ బస్. ఇక్కడ డాండీ అంటే దాని మీనింగ్ ఒకసారి చూద్దాము. డాండీ అంటే ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంటుంది. డాండీ, డిఏ అండ్ డివై, డాండీ. సో నీ కార్ నాకు బాగా ఉపయోగపడుతుంది అంటాడు అనమాట. సో నెక్స్ట్ గెరాడ్, ఐఎమ్ అఫ్రైడ్ జవల్స్ ఆర్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ ఇన్ ద విల్డ్స్ ఆఫ్ ఎసెక్స్. సో ఇక్కడ జవల్స్ ఆర్ చాలా తక్కువే ఉన్నాయి, అండ్ అది విల్డ్స్ ఆఫ్ ఎసెక్స్ కూడా చాలా దూరంలో ఉన్నాయి అనమాట. సో ఇంట్రూడర్, సో ఆర్ ద కాప్స్, పోలీసులు కూడా అంతే కదా. ఐ కెన్ రిటైర్ హియర్ నైస్లీ ఫర్ ఏ లిటిల్ వైల్. సో ఇక్కడ నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అంటాడు. సో గెరాడ్, యూ మీన్ టు లివ్ విత్ మీ. ఓ, నువ్వు నాతో ఉంటావా. ఎ ట్రిఫిల్ సడన్ ఇజంట్ ఇట్. సో నీకు ఇది కామెడీగా అనిపించట్లేదా. యూ హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్, నేను ఇన్వైట్ చేయలేదు కదా అంటాడు. సో ఇంట్రూడర్, యూ వోంట్ బీ హియర్ లాంగ్, సో ఐ డి నాట్ ట్రబుల్ టు ఆస్క్. నువ్వు ఎక్కువ కాలం ఉండవు కాబట్టి నేను అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అంటే అర్థం ఏంటి, అరే నువ్వు తొందరలో చంపేస్తావు, నువ్వు చచ్చిపోతావు కదా, నిన్ను పర్మిషన్ అడగడం దేనికి రా, గూక్లే అనడం అనమాట. నెక్స్ట్, సో గెరాడ్ డౌట్ అసలు, వాట్ యు మీన్, నువ్వేమన్నావు.
ఇంట్రూడర్, దిస్ ఈజ్ యువర్ బిగ్ సర్ప్రైజ్. ఇప్పుడు నేను చాలా పెద్ద ఆశ్చర్యకరమైన వార్త చెప్తాను. ఐ ఆమ్ గోయింగ్ టు కిల్ యూ. నేను ఇప్పుడు నిన్ను చంపేద్దాం అనుకుంటున్నా. సో గెరాడ్, ఏ లిటిల్ హార్ష్ ఇజంట్ ఇట్? అంటే కొంచెం వినడానికి భయంకరంగా ఉంది, లేకపోతే ఇంకా కొంచెం హార్ష్గా ఉంటే ఇంకా బాగుంటుందేమో. సో ఇంట్రూడర్ విత్ హెవీ సర్కాజం తీసుకొని, యా ఐ విల్ బి సారీ టు డూ ఇట్. ఇది నేను చేస్తున్నందుకు నన్ను క్షమించు. ఐ హ్యావ్ టేకెన్ ఏ ఫ్యాన్సీ టు యూ, ఇట్ జస్ట్ గాట్ టు బి డన్. సో నాకు ఎందుకు ఇది చేయాలనిపిస్తుంది, ఇది ఖచ్చితంగా అయితే మనం చేసేద్దాం, నేను చేసేస్తాను, నేను చంపేస్తాను అన్నాడు అనమాట. దెన్ గెరాడ్, వై యాడ్ మర్డర్ టు యువర్ అదర్ క్రైమ్స్? నువ్వు అన్ని క్రైమ్స్తో పాటు మర్డర్ని కూడా నీ అకౌంట్లోకి ఎందుకు వేసుకుంటున్నావు? ఇట్ ఈస్ ఎ గ్రేవ్ స్టెప్ యు ఆర్ టేకింగ్. చాలా బాధాకరమైన విషయం కదా, విషయం తెలుసా నువ్వు ఏదైతే స్టెప్ తీసుకుంటున్నావు అంటాడు అనమాట. సో ఇంట్రూడర్ అండి, ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ ఫన్. సో ఇది నేను ఏదో సరదాకో లేకపోతే ఏదో ఆనందం కోసం చేస్తాను అనుకోవద్దు. ఐ హ్యావ్ బీన్ హంటెడ్ లాంగ్ ఎనఫ్. చాలా కొంతకాలం నుంచి నన్ను పోలీసులు హంట్ చేస్తూనే ఉన్నారు. ఐ వాంటెడ్ ఫర్ మర్డర్ ఆల్రెడీ అండ్ దే కాంట్ హ్యాంగ్ మీ ట్వైస్. ఆల్రెడీ నన్ను మర్డర్ చేద్దాం వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో నా 2 సార్లు నన్ను అయితే చంపలేరు కదా. సో దెన్ గెరాడ్, యు ఆర్ ప్లానింగ్ ఏ గ్రాట్యుటస్ డబుల్ సో టు స్పీక్. సో నువ్వేంటి ఇక్కడ, నువ్వు గ్రాట్యుటస్ అంటే అన్సాటిస్ఫైడ్, సమ్మతము కాని అంటే అర్థం ఏంటి ఇక్కడ, నువ్వు ఒక సమ్మతం కానటువంటి ఒక పని చేద్దాం అన్నావు. సో టు స్పీక్, అడ్మిటెడ్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ వాట్ హ్యావ్ యూ డూ కే. ఓకే ఫైన్, నన్ను చంపడం ద్వారా నువ్వేం కోల్పోవు అనేది నాకు అర్థమైంది. సరే మరైతే నీకు ఏం వస్తుంది నన్ను చంపడం ద్వారా? దెన్ ఇంట్రూడర్, ఐ హ్యావ్ గాట్ ఫ్రీడమ్ టు గెయిన్. ఓకే, నాకు స్వతంత్రం దొరుకుతుంది. యాజ్ మై సెల్ఫ్ ఐఎమ్ పూర్ హంటెడ్ ర్యాట్. ఓకే, నేను ఒక చిన్న ఎలకపిల్ల లాంటిది అనమాట, ఎలకపిల్ల లాంటి వాడిని. ఎందుకంటే అందరూ నన్ను వెంటాడుతున్నారు, వెంబడిస్తూనే ఉన్నారు, నా కోసం వెతుకుతూనే ఉన్నారు. యాజ్ విన్సెంట్ చార్లెస్ గెరాట్, పూర్తి పేరు చెప్తాను అనమాట, క్రిస్టియన్ పూర్తి పేరు. ఐఎమ్ ఫ్రీ టు గో ప్లేసెస్ అండ్ డూ థింగ్స్. అంటే ఇప్పుడు నేను చంపేశాను అనుకో, నేను ఎవరిని అయిపోతాను, ఇప్పుడు నీ ఐడెంటిటీ నేను తీసుకుంటాను. అప్పుడు నన్ను ఎవరితో ఏం చెప్తాను, ఎవరిని అడిగితే దిస్ ఈజ్ విన్సెంట్ చార్లెస్ గెరాట్ అని చెప్తాను. ఓకేనా? దెన్ ఐఎమ్ ఫ్రీ టు గో ప్లేసెస్ అండ్ డూ థింగ్స్. నేను చాలా ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు నీ ఐడెంటిటీ ఉపయోగించుకొని, అండ్ చాలా పనులు కూడా చేయొచ్చు. ఐ కెన్ ఈట్ వెల్ అండ్ స్లీప్ వెల్ అండ్ వితౌట్ హ్యావింగ్ టు బి రెడీ టు బీట్ ఎట్ ద సైట్ ఆఫ్ ఎ కాప్. సో నేను చక్కగా సుఖంగా తినగలను, సుఖంగా పడుకోగలను. ఆ కాపు చూడగానే నాకు ఇంక భయం ఇంక అలాంటిదే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని, విన్సెంట్ చార్లెస్ గెరాడ్ అంటాడు అనమాట. దెన్ గెరాడ్, ఇన్ మోస్ట్ మెలోడ్రామాస్ ద విలన్ ఈజ్ ఫూలిష్ ఇనఫ్ టు డిలే ఈజ్ కిల్లింగ్ ఇనఫ్ టు బి ఫ్రస్ట్రేటెడ్, యు ఆర్ మచ్ లక్కీయర్. సో గెరాడ్ ఏమంటాడంటే, మన చాలా మెలోడ్రామాస్లో చూసుకుంటే విలన్ ఈజ్ అ ఫూలిష్ ఇనఫ్ టు డిలే ఈజ్ కిల్లింగ్ ఇనఫ్ టు బి ఫ్రస్ట్రేటెడ్. చాలా సినిమాలు అంటే యాక్చువల్గా హీరో డైరెక్ట్గా ఉంటాడు, విలన్ చంపేస్తే సరిపోద్ది, కానీ చంపడం అలా డ్రాగ్ చేస్తూనే ఉంటాడు. ఎలా చంపాలి అలా చంపాలని ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. అది చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది అనమాట. యు ఆర్ మచ్ లక్కీయర్, నువ్వు చాలా అదృష్టవంతుడు అంటాడు. సో ఇంట్రూడర్, ఐఎమ్ ఓకే, ఐ హ్యావ్ గాట్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. నేను చేసే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు బి విన్సెంట్ చార్లెస్ గెరాట్. నేను చంపిన తర్వాత నీ ఐడెంటిటీ నేను తీసుకుంటాను విన్సెంట్ చార్లెస్ గెరాట్గా. సి, ఐ హ్యావ్ గాట్ టు నో వాట్ హీ టాక్స్ లైక్. అంటే విన్సెంట్ చార్లెస్ గెరాట్ ఏ విధంగా మాట్లాడతాడు నాకు తెలుసుకోవాలని ఉంది. నవ్ ఐ నో ద పాష్ స్టఫ్స్ కమ్స్ సో ఈజీ. ఈ పాష్ స్టఫ్ ఏది అంటే కంప్లీట్గా మోడర్న్గా ఉండేవాళ్ళు, అవి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ మిస్టర్ విసి గెరాడ్ స్పీకింగ్. సో అతను కదా చెప్పేసుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ మిస్టర్ విసి గెరాడ్ స్పీకింగ్. సో ప్యాంటోమైమ్ ఆఫ్ ఫోనింగ్ అండ్ ఇమిటేషన్ కల్చర్డ్ వాయిస్. అంటే తను ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాడు, ఏ విధంగా సౌండ్ శబ్దాలని పలుకుతాడు అనేది, అండ్ అతని కల్చర్డ్ వాయిస్ అంటే అప్ అండ్ డౌన్ వాయిస్ని కూడా బాగా ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. అండ్ దట్ ఇస్ నాట్ ఆల్. సో అది ఒకటే సరిపోదు. ఈ స్టాండ్స్ అప్ నించున్నాడు. గెటప్ ఏ మినిట్. సో గెటప్ ఏ మినిట్ ఇంట్రూడర్ గెరాడ్ని అనగానే గెరాడ్ కూడా నించుంటాడు. నవ్ టేక్ ఏ లుక్ ఎట్ మీ, నువ్వు నా వైపు చూడు గెరాడ్ అంటాడు. యు ఆర్ నాట్ పర్టికులర్లీ డెకరేటివ్. నేను నీ వైపు ఎందుకు చూడాలి, నువ్వు నాకు అంత అందంగా కనబడట్లేదు. సో ఇంట్రూడర్, నో కాదా, వెల్ దట్ గోస్ ఫర్ యూ. ఓకే ఫైన్, నువ్వేమంటావు అనుకో. ఫర్ యూ టూ అంటే నువ్వు కూడా పెద్ద అందంగా ఏమి లేవు. ఐ హ్యావ్ ఓన్లీ గోట్ టు వేర్ స్పెక్స్
నా దగ్గర ఒక స్పెక్స్ మాత్రం ఉన్నాయి అండ్ ఐ విల్ బి ఇనఫ్ లైక్ యూ టు గెట్ అవే విత్ ఇట్. సో ఈ స్పెక్స్ తోటి నేను నీకులాగా మేనేజ్ చేసేయగలను, ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ గెరాడ్, వాట్ అబౌట్ యువర్ క్లాత్స్? బట్టల పరిస్థితి ఏంటి? దే విల్ లెట్ యూ డౌన్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్. నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా నేను వాళ్ళు పట్టుకుంటారు. సో ఇంట్రూడర్ అంటాడు, దట్ విల్ బి ఆల్ రైట్, యువర్స్ విల్ ఫిట్ మీ మైండ్. సో అగైన్ పెద్ద ప్రాబ్లం కాదు, నీ బట్టలు నాకు సరిపోతాయి అంటాడు అనమాట. సో గెరాడ్, దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్. వా, మీరు చెప్పేది చాలా ఆసక్తిగా ఉంది, బట్ యూ సీమ్ టు మిస్ ద పాయింట్ ఆఫ్ మై రిమార్క్. కానీ నువ్వు నా రిమార్క్ని ఏదో మిస్ అయినట్టుకున్నావు. ఐ సెడ్ యు ఆర్ లక్కీయర్ దాన్ మోస్ట్ మెలోడ్రామాటిక్ విలన్స్. సో అదేంటంటే ఈ మెలోడ్రామాటిక్ ఈ విలన్గా చేసే వాళ్ళందరికన్నా నువ్వు చాలా అంటే చాలా లక్కీ ఫెలో. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఏ ట్రిబ్యూట్ టు యువర్ ఇంటెలిజెన్స్. అంటే ట్రిబ్యూట్ అండ్ రెస్పెక్ట్ అనమాట. అంటే నీ రెస్పెక్ట్, నీ ఇంటెలిజెన్స్కి, నీ తెలివికి నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. యూ వాంట్ కిల్ మీ ఫర్ ఏ వెరీ గుడ్ రీజన్. నువ్వు నన్ను ఖచ్చితంగా చంపలేవు, దానికి ఒక మంచి రీజన్ అయితే ఉంది అంటాడు అనమాట. సో ఇంట్రూడర్, సో దట్స్ వాట్ యూ థింక్. ఓహో, నువ్వు అది ఆలోచిస్తున్నావా అంటాడు. దెన్ గెరాడ్, యూ విల్ లెట్ మీ గో అండ్ థ్యాంక్ గాడ్ యూ డి నాట్ షూట్ సూనర్. సో నువ్వు నన్ను వదిలేయాలి. ఏంటి తర్వాత? అండ్ వదిలేసిన తర్వాత అప్పుడు నువ్వు అనుకుంటావు, దేవుడా థ్యాంక్ గాడ్ నేను అతన్ని షూట్ చేయలేదు అని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అంటాడు. అంటే ఏంటి ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నాడు గెరాడ్ అంటే, ద ఇంట్రూడర్, కమాన్, ఏ వాట్స్ యువర్ మైండ్, అసలు ఈ మైండ్లో ఏముంది? బెటర్ బీ క్విక్, తొందరగా చెప్పు. దిస్ కన్వర్సేషన్ బోర్స్ మీ, నాకు ఈ కన్వర్సేషన్ అంటే చాలా బోరింగ్గా ఉందని చెప్తాడు అనమాట. దెన్ గెరాడ్ అంటాడు, యువర్ ఐడియా ఇస్ టు ఎలూడ్ ద పోలీస్ బై కిల్లింగ్ మీ అండ్ టేకింగ్ ఆన్ మై ఐడెంటిటీ. అంతే కదా? సో నీ ఐడియా ఏంటి? ఇప్పుడు నన్ను చంపేసి నా ప్లేస్లో నువ్వు ఉండి నువ్వు ఆ విధంగా తప్పించుకుందావు అని, అదే కదా నీ ప్లాన్ అంటాడు అనమాట. ఇంట్రూడర్, ఎస్ ఐ లైక్ ద ఐడియా, ఈ ఐడియా చాలా బాగుంది అంటాడు గెరాడ్. బట్ ఆర్ యూ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ? ఇది నీకు నా పేరును వాడుకోవడం అనేది నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద ఏమీ హెల్ప్ చేయదు. ద ఇంట్రూడర్, నవ్ లిజన్ హియర్. సరే నేను చెప్పేది విను. ఐ హ్యావ్ గాట్ దిస్ ఆల్ ప్లాన్. నేను ప్రతిదీ కూడా పక్కా ప్లాన్ చేసుకొని వచ్చాను. ఐ డిడ్ ఎ జాబ్ ఇన్ టౌన్. నేను టౌన్లో జాబ్ చేశాను. థింగ్స్ వెంట్ రాంగ్ అండ్ ఐ కిల్డ్ ఎ కాప్. సో నేను అనుకున్న ప్రకారం జరగలేదు కాబట్టి నేను పోలీసుని చంపేశాను. సిన్స్ దెన్ ఐ హ్యావ్ డన్ నథింగ్ బట్ డాడ్జ్. అంటే ఆ తర్వాత నుంచి నేను పెద్ద ఏం పని చేయలేదు. ఓకేనా? బట్ డాడ్జింగ్ అంటే అవాయిడింగ్, తప్పించుకోవడం. ఓకే, దెన్ ఓకే నెక్స్ట్ గెరాడ్ అంటాడు, అండ్ దిస్ ఈజ్ వేర్ డాడ్జింగ్ హెస్ బ్రాట్ యూ. ఓ ఇలా తప్పించుకొని ఇక్కడికి వచ్చావంటాడు అనమాట ఇంట్రూడర్. ఇట్ బ్రాట్ మీ టు ఆలిస్బరీ. సో నేను ఆలిస్బరీకి వెళ్ళాను. దట్స్ వేర్ ఐ సా యూ. అక్కడ నేను చూశాను. ఇన్ ద కార్లో చూశాను. 2 other people saw you and started to talk. సో ఇంకో ఇద్దరు కూడా చూశారు నిన్ను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఐ లిజన్డ్, నేను విన్నాను. ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ ఎ బిట్ క్వీర్, కైండ్ ఆఫ్ ఎ మిస్టరీ మ్యాన్. నాకు ఇదేంటంటే ఇది చాలా డిఫరెంట్గా కనిపించింది. ఓకేనా? సో నువ్వు ఒక మిస్టరీ మ్యాన్ లాగా నాకు అనిపించింది అనమాట. దెన్ గెరాడ్, ఏ మిస్టరీ విచ్ ఐ ప్రపోజ్ టు ఎక్స్ప్లెయిన్. నేను ఇప్పుడు ఒక మిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్రూడ్ డిస్రిగార్డింగ్ హిమ్, అతను పెద్ద పట్టించుకోలేదు. You phone your orders and sometimes you go away suddenly and come back just the same. సో నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఆర్డర్స్ చెప్తూ ఉంటావు, చెప్పి కొన్నిసార్లు తొందరగా బయటికి వెళ్ళిపోతుంటావు, మళ్ళీ తొందరగా వచ్చి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటావు. దోస్ ఆర్ జస్ట్ ద థింగ్స్ ఐ వాంట్ టు డూ. సరే నేను కూడా అదే చేస్తూ ఉంటాను. హియరింగ్ అబౌట్ యూ వాజ్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ బ్రేక్స్. అసలు నీ కోసం వినడమే నేను చాలా అదృష్టం చేసుకున్నాడని చెప్తాను అనమాట. గెరాడ్, అపరెంట్లీ యూ హ్యావెంట్ ది ఇంటెలిజెన్స్ టు ఆస్క్ వై ఐఎమ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ క్లోక్ ఆఫ్ మిస్టరీ. అసలు నువ్వు నన్ను ఎందుకు అడగట్లేదు? అసలు ఎందుకు ఈ మిస్టరీ ఏముందని ఎందుకు అడగట్లేదు? ఎందుకు నువ్వు నన్ను షూట్ చేయకపోవడమే థ్యాంక్ గాడ్ అని ఎందుకు అనుకుంటావు? అని తర్వాత ఇంట్రూడర్ ప్రిపేరింగ్ టు షూట్, ఇంకా అతను కాల్చేతో రెడీ అవుతాడు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, దిస్ కన్వర్సేషన్ బోర్స్ మీకు. నీతో మాట్లాడడం నాకు చాలా బోరింగ్గా ఉంది, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. దెన్ గెరాడ్ అంటాడు, డోంట్ బి ఎ ఫూల్. ఓకేనా? ఇఫ్ యూ షూట్ యూ విల్ హ్యాంగ్ ఫర్ షూర్. నువ్వు నన్ను షూట్ చేస్తే ఖచ్చితంగానే ఉరితీస్తారు. ఇఫ్ నాట్ యాజ్ యువర్ సెల్ఫ్ దెన్ యాజ్ విన్సెంట్ చార్లెస్ గెరాడ్. ఓకే, నీకులా కాకపోయినా విన్సెంట్ చార్లెస్ గెరాడ్ లాగైనా కూడా నేను చంపేస్తారు. అదేంటి, ఎందుకు అలా చంపేస్తారంటే దాని ఇంటర్వ్యూకి ఏం అర్థం కదా. వాట్ ఈస్ దిస్, అసలు ఏం మాట్లాడుతున్నావు అంటాడు. దాని గెరాడ్ ఏంటంటే, దిస్ ఈజ్ యువర్ బిగ్ సర్ప్రైజ్. ఇప్పుడు
ఒక అతి భయంకరమైన సర్ప్రైజ్ ఉంది. ఐ సెడ్ యూ వుడ్ నాట్ కిల్ మీ అండ్ ఐ వాజ్ రైట్. నేను చెప్పాను నువ్వు నన్ను చంపలేవు అని. ఎస్, నేను కరెక్టే. వై డూ యూ థింక్ ఐఎమ్ హియర్ టుడే? అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను తెలుసా? అండ్ గాన్ టుమారో నెవర్ సీ ద ట్రేడ్స్ పీపుల్. ఎందుకు నేను వర్తక వ్యాపారాలు ఎందుకు చూడను, వాళ్ళతో ఎందుకు మాట్లాడను నేను? యూ సే మై హ్యాబిట్స్ వుడ్ సూట్ యూ. నా హ్యాబిట్స్ అన్ని నా అలవాట్లన్నీ నీకు సూట్ అవుతాయని చెప్పావు కదా. యు ఆర్ ఎ క్రూక్. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. డూ యూ థింక్ ఐఎమ్ ఎ సండే స్కూల్ టీచర్? నేను సండే స్కూల్ టీచర్లు ఏమైనా కనబడుతున్నాను నీకు అంటాడు అనమాట. దెన్ ఇంట్రూడర్ అంటారు, యూ మే బి ఎ లయర్. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు. దెన్ గెరాట్, లిజన్, వినో. ద గేమ్స్ అప్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్. సో నాకు సంబంధించి గేమ్ అనేది అయిపోయింది. థింగ్స్ వెంట్ రాంగ్ విత్ మీ. నేను అనుకున్న పని సరిగ్గా సక్సెస్ అవ్వలేదు. ఐ సెడ్ ఇట్ విత్ బుల్లెట్స్ అండ్ గాట్ అవే. నేను దాని బుల్లెట్స్తో నేను దాన్ని చేశాను, బయటకు వచ్చేసాను. అన్ఫార్చునేట్లీ అనుకోకుండా దే గాట్ వన్ ఆఫ్ మై మెన్. అంటే నేను ఒకరిని చంపాను. మా గ్యాంగ్లో అనుకోకుండా ఒకడు దొరికిపోయాడు. అండ్ ఫౌండ్ థింగ్స్ ద ఫూల్ షుడ్ హ్యావ్ బర్డ్. అంటే యాక్చువల్ ఏంటి, ఆ థింగ్స్ అని వాడు కాల్చేయాలి, అంటే దూరంగా పడేయాలి, ఎవరికి దొరకకుండా చేయాలి. కానీ బ్యాట్లకి ఏంటంటే అవన్నీ కూడా ఎవరైతే దొరికిపోయాడో అవి పోలీసులు చెప్పేశారు, కాపీకి చెప్పేశాడు. సో టు నైట్, ఈరోజు రాత్రి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ట్రబుల్. ఇప్పుడు ఈరోజు రాత్రి ఖచ్చితంగా ట్రబుల్ అనేది నేను ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటాడు అనమాట. అందువల్ల మై బ్యాగ్స్ ఈజ్ ప్యాక్డ్ రెడీ టు క్లియర్ ఆఫ్. దేర్ ఇట్ ఈస్. చూడు ఆ బ్యాగ్ చూడు. సో బ్యాగ్ అనేది రెడీగా ఉంది, బ్యాగ్ పట్టుకుని బయటికి పోవడానికి. దెన్ ఇంట్రూడర్, ఇట్స్ ఎ బ్యాగ్ ఆల్ రైట్. ఓకే, అది బ్యాగే కదా. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎ గన్ ఆల్ రైట్. సో అది బ్యాగ్, ఇది గన్. దెన్ వాట్ ఈజ్ ఆల్ దిస్? అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది? సో అందులో బ్యాగ్ ఉంది, గన్ ఉంది. సో గెరాడ్, దట్స్ ఎ డిస్గైజ్ అవుట్ఫిట్. సో అది చూడడానికి అలాగే ఉంటుంది, బాగోదు. సో ఫాల్స్ ముస్టేజెస్ అండ్ వాట్ నాట్. నా డూ యూ బిలీవ్ మీ? సో చూడు, మీసాలు అంటే ఫాల్స్ ముస్టేజెస్ అవన్నీ ఎంత ఉంటాయి, ఎప్పుడైనా నమ్ముతావా అంటాడు అనమాట. దెన్ ఇంట్రూడర్ మ్యూజియంలీ, ఐ డోంట్ నో, నేను ఎలా నమ్మగలను, నాకేం తెలియట్లేదు అంటాడు. దెన్ గెరాడ్, ఫర్ గాడ్స్ సేక్ క్లియర్ దట్ మడిల్డ్ హెడ్ ఆఫ్ యువర్స్. ఆ మట్టి బుర్రని క్లీన్ చెయ్యు అండ్ లెట్స్ గో, వెళ్ళిపోదాం. కమ్ విత్ మీ ఇన్ దట్ కార్. ఆ కార్లో నాతో పాటు రా. ఐ కెన్ యూజ్ యూ, నేను ఉపయోగించుకుంటాను. ఇఫ్ యూ ఫైండ్ ఇట్స్ ఎ ఫ్రేమ్, యూ హ్యావ్ గాట్ మీ ఇన్ ద కార్ అండ్ యూ హ్యావ్ స్టిల్ గాట్ యువర్ గన్. ఓకేనా? సో ఒకవేళ నిజమైతే కారుతో పాటు నాతో రా. ఒక లేదంటే ఎలాగా నీ చేతిలో గన్ ఉంది కదా, గన్తో షూట్ చేసి అంటాడు. ఇంట్రూడర్, మేబీ యు ఆర్ రైట్, మేబీ నువ్వు చెప్పింది నిజమేమో అంటాడు అనమాట. దెన్ గెరాడ్, దెన్ డోంట్ వేస్ట్ టైం అయితే వేస్ట్ చేయొద్దు. గోస్ అండ్ పిక్స్ అప్ హ్యాట్ అండ్ బ్యాగ్. వెళ్ళి ఒక హ్యాట్ని బ్యాగ్ని పట్టుకుంటాడు, హ్యాట్ని పెట్టుకుంటాడు, బ్యాగ్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఇంట్రూడర్, కేర్ఫుల్ బాస్, ఐఎమ్ వాచింగ్ యూ. బాస్ జాగ్రత్తగా ఉంటే నేను మిమ్మల్ని వాచ్ చేస్తున్నాను అంటాడు. దెన్ గెరాడ్, ఐ హ్యావ్ గాట్ ఎ మ్యాన్ పోస్టెడ్ ఆన్ ద మెయిన్ రోడ్. సో ఒక మెయిన్ రోడ్కి ఒక మనిషి ఉన్నాడు. హీ విల్ రింగ్ అప్ ఇఫ్ హీ సీజ్ ద పోలీస్. పోలీస్ని చూస్తే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు. బట్ ఐ డోంట్ వాంట్ లీవ్ ఇట్ యాజ్ లేట్ యాజ్ దట్. సో నేను దాన్ని వదలను, అంటే అది చెప్పింది దాన్ని నేను కన్సిడర్ చేస్తాను. కరెక్ట్గా అదే టైంలో టెలిఫోన్ రింగ్ అవుతుంది, కమాన్ అంటాడు అనమాట. దెన్ దే ఆర్ ఆఫ్టర్స్. సో వాళ్ళు నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు. త్రూ హియర్ స్ట్రైట్ టు ద గ్యారేజ్. వాళ్ళు డైరెక్ట్గా గ్యారేజ్లోకి వచ్చేస్తారు. దెన్ ఇంట్రూడర్, హౌ డు ఐ నో దాట్? అసలు నాకు అది ఎలా తెలుస్తుంది? సో గెరాడ్ ఏంటంటే, ఓ డోంట్ బి ఎ ఫూల్, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. సో లుక్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నువ్వు ఫుల్లో మాట్లాడద్దు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, జాగ్రత్త కాపాడుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే, మాట్లాడిన తర్వాత గెరాడ్ ఓపెన్స్ డోర్ అండ్ స్టెప్ అవే. గెరాడ్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తాడు. ఇంట్రూడర్ లీన్స్ ఫార్వర్డ్ టు ఇన్స్పెక్ట్ ఇట్. ఇంట్రూడర్ ఏం చేస్తాడు, ఇలా ముందు వంగి చూస్తా అసలు ఏంటి అని. ఓకే, సో విత్ ఈ సైడ్ టువర్డ్స్ గెరాడ్, పక్కన గెరాడ్ ఉంటాడు, మనోడు ఇక్కడ నుంచి చూస్తాడు. బట్ విత్ ద రివాల్వర్ రెడీ. సో రివాల్వర్ దగ్గర ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటాడు. యాజ్ ఇట్ టర్న్స్ ఈ జెడ్, సో ఇలా చూసే లోపు గెరాడ్ గివ్స్ హిమ్ ఎ పుష్ ఇంటు ద కబోర్డ్. గెరాడ్ అయితే అతను తోసేస్తాడు, ఎందుకంటే అదేంటది కబోర్డ్లో తోసేస్తాడు. నాకింగ్ ద రివాల్వర్ అవుట్ ఆఫ్ హిజ్. అతని చేతిలోంచి ఇలా కొట్టి ఆ రివాల్వర్ని చేతిలో లాక్కుంటాడు. ఈ స్లామ్స్ ద డోర్ అండ్ క్లోజ్ చేసి అండ్ లాక్స్ ఇట్
దాన్ని తాళం వేసేస్తాడు. పిక్స్ అప్ ద రివాల్వర్, ఆ రివాల్వర్ తీసుకొని గోస్ టు ద ఫోన్. అప్పుడు ఫోన్ దగ్గరికి వెళ్తాడు. వేర్ ఈ స్టాండ్స్ విత్ ద గన్ పాయింటెడ్ ద కబోర్డ్ డోర్. సో కబోర్డ్ డోర్కి ఇలా పాయింట్ చేసి ఈ ఫోన్ దగ్గరికి వెళ్తారు అనమాట. ఇంట్రూడర్ ర్యాటిల్స్ డోర్ అండ్ షౌట్స్, అంటే డోర్ ఇలా ఊపుతూ కొడుతూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. లెట్ మీ అవుట్ ఆఫ్ హియర్, నన్ను ఎక్కడి నుంచి బయటికి పోనివ్వు. హలో, ఎస్ స్పీకింగ్. సో నేను చెప్తున్నాను, సారీ ఐ కాంట్ లెట్ యూ హ్యావ్ ద ప్రాప్స్ ఇన్ టైమ్ ఫర్ రిహార్సల్. సో అంటే ఏంటి ఇక్కడ మనోడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎవరు? గెరాట్. ఏం మాట్లాడుతున్నాడు? సారీ ఐ కాంట్ లెట్ యూ హ్యావ్ ద ప్రాప్స్ ఇన్ టైమ్ ఫర్ రిహార్సల్. So I have had a spot of bother, quite amusing. I think I will put it in my next play. Listen, can you tell our friend, the sergeant, to come up here at once? You will probably find him in the public bar. సో నువ్వు అతను చూస్తే ఖచ్చితంగా అతన్ని నువ్వు కనుక్కుంటావు అని చెప్పి ఈ యొక్క స్టోరీ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసి మీకు కొంచెమైనా అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు లెసన్ మన సమరీ చూసాము, మీనింగ్స్ చూసాము, లెసన్ విన్నాము. ఇప్పుడు అదే ఇంటెన్షన్ తోటి మన అనోటేషన్స్ని లేకపోతే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా మనం చూస్తే మనకి ఇంకా పూర్తిగా 100% అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో అనోటేషన్స్ చూడండి. లిజన్, దిస్ గన్ ఈజ్ నో టాయ్. ఐ కెన్ హర్ట్ యూ వితౌట్ కిల్లింగ్ యూ అండ్ గెట్ మై ఆన్సర్స్. నేను చంపకుండానే నేను నీ చేత ఆన్సర్ చెప్పించగలను అంటాడు. సో మనం ఈ లెసన్ మొత్తం మీద ఎప్పుడు ఇంట్రడక్షన్ రాసినా ఒకటి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ ఏంటంటే, దిస్ సెంటెన్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద One-actplay If I Were You, written by Douglas Jjames. Gerrad and his clever dealing with the intruder is very interesting in the play. మరి కాంటెక్స్ట్ అండ్ మీనింగ్ ఏంటంటే, an intruder speaks harshly to Gerrad. He asks several questions and answers are given by Gerrad. The intruder has a revolver in his hand and tries to threaten him. He must speak the truth, otherwise he says he is not going to spare. He speaks those words to get answers for his questions. Next, B. You are planning a gratuitous double, so to speak. Same introduction, Malli. This passage is taken from the One-actplay If I Were You, written by Douglas Jjames. Gerrad and his clever dealing with the intruder is very interesting in the play. Then context and meaning ఏంటంటే, there is a dialogue between the intruder and Gerrad. The intruder wants to kill Gerrad and live on his name thereafter. He says that his resemblance is just like that of the other person. At this moment, Gerrad wants to outwit the intruder. He says that the intruder is at fault. He himself is a criminal. He is moving away with all the secret dress in his bag. So the next day the police will catch up. My explanation ఏంటంటే, here the sentence gives an understanding that Gerrad is very clever to outwit his enemy. He uses his material of action as a remedy for his problem. Next, C. If you shoot, you will hang for sure. If not as yourself, then as Vincent Charles Gerrard. Same introduction. This sentence is taken from One-actplay If I Were You, written by Douglas Jjames. Gerrad and his clever dealing with the intruder is very interesting in the play. Next, context and meaning చూద్దాం. The intruder says that he will kill Gerrad with his revolver. Then he lives along with a piece under the name Vincent Charles Gerrard. His resemblance quite fits his resemblance. Then Gerrad tries to avoid the danger. He tells that he is chased by the police for the murder of a policeman. So he is in a secret dress. The bag is full with the material. Thus, if he kills him, he will be hanged. If he wants to survive under his name, he will be caught for his offense and will be hanged. Next, D. You are a crook. Do you think I am Sunday school teacher? Same introduction. This sentence is taken from One-actplay If I Were You, written by Douglas Jjames. Gerrad and his clever dealing with this intruder is very interesting in the play. Next, context and meaning. Gerrad says that he has been a criminal, and so even if he is killed, the police will chase the intruder. He will be caught and hanged as Gerrad. The intruder cannot assimilate. Gerrad stresses that he is not a Sunday school teacher to tell stories. He calls intruder a crook. Somehow he shows his dress, false mustaches and other things. The intruder is asked to follow him if he wants to avoid the arrest. Next, paragraph questions. ఇవి కూడా మనకి ఇవి కూడా 4 ఉన్నాయి. మరి అవి కూడా ఒకసారి చూద్దాం. So answer the following questions in about 100 words each.
So what was the intruder's plan? Why was he confident that he would succeed? If I Were You is a one-act play written by Douglas Jjames. Gerrad and his clever dealing with the intruder is very interesting in the play. The intruder is a criminal. He wants to avoid the problem by living as a gerrard Vincent who resembles him. He is confident that he will be safe in the disguise of gerrard Vincent. The resemblances are similar. He has a gun in his hand. He can kill gerrard and live peacefully as gerrard. He thinks that the crime of the intruder will be forgotten and he will be safe in gerrard's place. As gerrard is not a well-known person in that area, he thinks that he will succeed in his effort. Next, second one. Describe how gerrard succeeds in outwitting the intruder. So, If I Were You is a one-act play written by Douglas Jjames. Gerrard and his clever dealing with the intruder is very interesting in the play. Once all of a sudden an intruder enters Gerrard's cottage. He has a gun in his hand and threatens him to kill. The intruder tells that he intends to live safely in the disguise of gerrard. Actually, he is a criminal and is being chased by the police. So Gerrard has to give a fitting reply. He says that he has been a criminal. He is trying to run away secretly to avoid the arrest. His bag having the dresses and false mustaches helps him very much. The intruder comes into the woods of Gerrard. He is surprised to accompany him through the garage door. At this juncture, Gerrard pushes him into the cupboard. His gun slipped from his hand. Now Gerrard is safe from the hands of the intruder. Next is C. Who do you think was more clever, the intruder or Gerrard? Give reasons. If I Were You is a one-act play written by Douglas Jjames. So Gerrard and his clever dealing with intruder is very interesting in the play. So there are two characters in the play, Gerrard and intruder. The intruder wants to kill Gerrard and live in his place. The Gerrard has to avoid the trouble. Both are of the same resemblance. And so the intruder enters the house and gets information about Gerrard. He wants to know all the details as he has to imitate him. When Gerrard tells that he is a criminal, the intruder checks the bag and the things in it. Gerrard has a presence of mind. He tells that he is a criminal. He shows the bag as a witness for his hiding. There are secret things like the dress, the false mustaches and others. He explains that he will be caught by the police even if he wants to live in the disguise of Gerrard. He is quick to push him into the cupboard. Thus Gerrard proves himself to be more clever than the intruder. Next, fourth one. How does Gerrard experience as a stage actor help him to save his life? So If I Were You is a one-act play written by Douglas Jjames. Gerrard and his clever dealing with intruder is very interesting in the one-act play. Gerrard lives in a cottage. He is ready to go for his rehearsals with all the dress, the false mustaches and others in his bag. Unexpectedly, an intruder enters the house and threatens him to kill. He says that he wants to live as a Gerrard. His resemblance is the same as that of Gerrard. The presence of mind helps Gerrard to survive. He tells that he is also culprit. He killed a police. He says that he has a plan to escape with the secret dress and false mustaches. He pushes him. His capacity of action helps him to pretend as a culprit. Many stories of films he acted in the past keep him brave before the intruder. Thus, the intruder is caught in the cupboard. He saves his life with experience as a stage actor. So, మరి ఇదేంటి ఈ యొక్క లెసన్ ఇఫ్ ఐ వర్ యూ. ఓకే, సో నువ్వే కానీ నేనైతే అనే దాని మీద మనం చాలా క్లియర్గా చక్కగా డిస్కస్ చేసుకున్నాం. మరి ఆల్మోస్ట్ 1 hour అయితే క్రాస్ అయింది. ఓకే, టైం అనేది పక్కన పెడితే నేను చెప్పింది మీకు మొత్తం అర్థమైందని అనుకుంటూ, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే మీ అందరికీ షేరింగ్, లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి అందరూ బాగుండాలి, అందరూ సేఫ్గా ఉండాలి. మరి కోవిడ్ సిచ్యువేషన్లో అందరూ కూడా ఇంట్లో ఉండండి. మనకు అన్నిటికీ ప్రాణాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుకుంటూ, మరి your friend Sudhakarvemagiri signing off for today and have a great day. Bye bye. Take care.